తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అంటే ఒక మినీ నవల చేజారిన జీవితం. రచన రమా గమిని గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? టిక్ టిక్ అనే గడియారం చప్పుడు తప్ప మరే శబ్దం లేదా గదిలో. ఈ టైం ఎంతకీ కదలదే. రఘురాం మనసులో విసుగు. విశాలమైన ఆ గదిలో నిలువెత్తు అద్దాల కిటికీ ముందు నిలబడున్నాడు ఆయన. ఎత్తైన ఆ భవనం నుంచి చూస్తే క్రింద బొమ్మ గీసినట్టు కనపడుతున్న స్విమ్మింగ్ పూల్, అవతల రోజ్ మీద చిన్నదిగా కనపడుతున్న కార్లు, వివిధ లెన్స్లో రకరకాల స్పీడ్లలో కీ ఇచ్చిన బొమ్మల్లా పోతున్నాయి. ఎక్కడైనా తరచి చూస్తే ఒక మనిషి నిలువెల్లా కోట్లో కనపడతాడు. ఇదే దృశ్యం చూసి చూసి విసుగు. టైం 5 గంటలు దాటుతోంది. అప్పటికే ఆవరించిన చిమ్మ చీకటి, కురిసే మంచు, చలి. గదిలో హీటర్ ఉన్నా, ఒంటిపై కోటు ఉన్నా చలిగానే ఉంది. ఈ గదిలో తనొక బందీ. ఆ చోటు దాటి కాసేపాటు ఇటు పచారులు చేశాడు రఘు. వంటగదిలోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి చూశాడు. బర్గర్స్, పిజ్జాలు, ఫుడ్డింగ్స్, ఫ్రోజన్ కూరలు, ఎన్నో తినుబండారాలున్నాయి. కానీ ఆకలి తన చేతిలో లేదుగా. మరలా వచ్చి తన యథాస్థానమైన కిటికీ ముందు నిలబడ్డారు ఆకాశంలోకి చూస్తూ. సూర్య భగవానుడిని చూసి ఎన్నాళ్ళయింది. స్వామి, నెలవు తప్పానని నాపై కోపమా? నాకు కనిపించవు. అయినా నీ స్వయం ప్రకాశ కిరణాలు మాకెందుకులే. హీటర్లున్నాయి, కృత్రిమత్వానికి అలవాటు పడిపోయాం విరక్తిగా అనుకున్నారు. సమయం 5 గంటల 30 నిమిషాలు దాటింది. కూతురు జానకి ఈ పాటికి రావాలే. సన్నీ కూడా మరో 10 నిమిషాల్లో ఇల్లు చేరుకోవాలి. వద్దనుకుంటూనే జానకి, అదే జైన్ మొబైల్ రింగ్ చేశారు. 2 రింగ్స్ రాగానే కట్ అయింది. అవును, ఇంటి నెంబర్ చూస్తుందిగా, కట్ చేసేసింది. నిట్టూర్చారు. ఈ అనుభవం ఎన్నిసార్లైనా తనకు బుద్ధి లేదు. ఇక కొడుక్కి ఫోన్ చేసే ధైర్యం లేదు. గదిలో అద్దం ముందుకొచ్చి తన ప్రతిరూపాన్ని చూస్తూ నిలబడ్డాడు. తల సగానికి పైగా బట్టతల, మిగతా సగం తెల్లబడిపోయింది. ఎన్నేళ్లయింది తను ఈ దేశానికి వచ్చి. అమెరికా. ఈ పేరు వింటే చాలు తనువు మనస్సు మైమరిచిపోయేవి. డబ్బు సుఖాల కోసం లాలస. ఎన్ని అనుభవించినా తొదక కలవాల్సింది మట్టిలోనేగా. ఈ వేదాంతం ఆ రోజు ఏమైంది? గట్టిగా ప్రశ్నించారు అద్దంలోకి చూస్తూ. అంతలోనే నోటికి చేయి అడ్డం పెట్టుకుని ఉలికిపాటుగా చుట్టూ చూశారు, ఎవరైనా వింటారు అన్నట్టు. తన ప్రతిరూపాన్ని చూస్తూ పెద్దగా నవ్వారు. ఈ ఒంటరితనంతో పిచ్చి పట్టేటట్టుంది తనకి. మెల్లగా వచ్చి బెడ్ మీద వాలారు. దిండు పక్కనున్న ఆల్బం తీశాడు. తనకు మిగిలింది తన గతమేగా. తన ఆనందం, దుఃఖం, జ్ఞాపకాలు, ఊరట అన్నీ తన గతమే. వర్తమానం భరించలేని శూన్యం. భవిష్యత్తు ఇంకొక పెద్ద ప్రశ్న. ఇక ఉత్సాహంగా ఇంటివైపు పరిగెడుతున్న రఘు ఆగిపోయి ఆకాశంలో ఎగిరే విమానం వంక ఆసక్తిగా చూశాడు. ఇంటికొచ్చి, అమ్మ, మా ప్రిన్సిపాల్ గారు నిన్ను తీసుకుని రమ్మన్నారు సంతోషంగా నవ్వుతూ అన్నాడు రఘు. క్రితం రోజే అతడి 10వ తరగతి రిజల్ట్ వచ్చింది. మంచి పర్సంటేజ్ సాధించాడు. తన స్కూల్లో ఫస్ట్. ఆ ఆనందంలో ఊరందరికీ మిఠాయిలు పంచిపెట్టింది రఘు తల్లి సత్యవతి. తండ్రి రంగారావు ఆనందానికి అవధులు లేవు. అమ్మగారు రమ్మన్నారా? ఎందుకురా అయ్యా? తను నవ్వింది సత్యవతి. వంట పని కూతురికి అప్పచెప్పి స్కూలుకు బయలుదేరింది. అమ్మ, రమ్మన్నారా? వినయంగా చేతులు కట్టుకొని నిలబడింది ప్రిన్సిపాల్ ముందు. సత్యవతి, నీ కొడుకు మా స్కూల్ పేరు నిలబెట్టాడు. లెక్కల్లో 150కి 150 సాధించాడు. బోలెడన్ని డబ్బులు పోసి ట్యూషన్లు పెట్టించి పిల్లల్ని బెదిరించి బ్రతిమలాడి చదివించే పేరెంట్స్ ఉన్న ఈ రోజుల్లో పిల్లాడు బాగా చదవాలి అనే ఆశ తప్ప మరి ఏమీ తెలియని మీరు, మనం ఎవ్వరూ ఊహించినంత కష్టపడి చదివే రఘు చాలా గ్రేట్ అన్నారు ప్రిన్సిపాల్ మెచ్చుకోలుగా. ఆ మాటల్లో కొన్ని అర్థం కాలేదు సత్యవతికి. తమ దయ అంది తడి కళ్ళతో. ఇంత చేసిన మీరు మీ అమ్మాయికి చదువు చెప్పించకపోవడం బాగాలేదు ఆరోపణగా అన్నారు ప్రిన్సిపాల్. అమ్మ, తమకు తెలియందే ఉంది. దానికి మా పోలికే. చదువు అంటలేదు. 5వ తరగతి దాకా ప్రతి ఏడు తప్పుతూనే ఉంది. ఇక చదవను అంది. నా వెనక తిరుగుతూ ఇంటి పని, వంట పని, కుట్టు పనులు నేర్చుకుంది. ఇంకొక 3 ఏళ్లలో పెళ్లి చేసేస్తాం. మా ఆడపడుచు కొడుకే
చేతులు నలుపుతూ సంజాయిషిగా అన్నది సత్యవతి. "మ్మ్, అది మీ ప్రాబ్లం, నాకు సంబంధం లేదనుకో. ఇంతకీ ఎందుకు పిలిచానంటే" అంటూ బెల్ కొట్టి ఆయాను పిలిచారు. ఏవో పేపర్స్ తెమ్మని పురమాయించారు. శ్రద్ధగా ఆమె వంకె చూస్తూ వినసాగారు రఘు, సత్యవతి. "చూడు సత్యవతి, రఘుకి మంచి భవిష్యత్తు ఉంది. ఇక వీడిని ఈ ఊరిలో చదివించద్దు. విజయవాడ దగ్గర మంచి రెసిడెన్షియల్ కాలేజ్ ఉంది. మ్యాథమెటిక్స్ గ్రూప్ తీయిస్తాను. ఆ కాలేజీ ఫీజు కొన్ని వేలలో ఉంటుంది. మెరిట్ స్టూడెంట్ కనుక కొంత కన్సెషన్ ఇస్తారు. మిగతా ఫీజులో కూడా నేను రికమెండ్ చేసి రాయితీ ఇప్పిస్తాను. ఇక ఇంజనీరింగ్ దాకా వెళ్ళే చదువు చెప్తారు. అయితే మీకు అయ్యే ఖర్చు కూడా ఉంటుంది, భరించుకోవాలి. మరి ఎలాగోలా రఘును అక్కడ చేర్చితే కళ్ళు మూసి తెరిచేలోగా వాడి చదువు అయిపోతుంది. మీ అందరికీ మంచిది. ఇలాంటి విద్యార్థి ఊరికి దేశానికి ఎంతో అవసరం" అంటూ ఆపేక్షగా పక్కన నిలబడిన రఘుని చూశారు ప్రిన్సిపాల్. చేతులు కట్టుకొని నిలబడిన రఘు మొహం సంతోషంతో వెలుగుతోంది. కళ్ళల్లో సిగ్గు, మొహమాటం. "అమ్మో, వేరే ఊరా?" దిగాలుగా అనబోయి ప్రిన్సిపాల్ గారిని చూసి మాట మింగేసింది సత్యవతి. "అలాగేనమ్మా, రేపు మా ఆయన్ని తీసుకొస్తాను. మీరు చెప్పాక ఎదురేముంది. చిన్నప్పటి నుంచి తమరేగా వాడికి గురువు. మొదటి నుంచి ఫీజులు అంతగా ఇచ్చుకోలేకపోయినా మా కష్టాన్ని అర్థం చేసుకుని కడుపులో పెట్టుకున్నారు." కృతజ్ఞతతో గొంతు పూడిపోయింది సత్యవతికి. "సరే సరే, వెళ్ళిరండి మరి" అన్నారు ప్రిన్సిపాల్. వెనక నుంచి వెళ్ళే రఘుని చూస్తే ఆమెకు చదువు అంటకుండా జులాయిగా తిరుగుతూ తనని, తన భర్తని ఎదిరించి మాట్లాడే కొడుకు గుర్తొచ్చాడు. తమ దగ్గర డబ్బు, గైడ్ చేసే కెపాసిటీ ఉన్నాయి. అది వినియోగించుకునే తెలివి సంతానానికి లేదు. కూతురు కొంచెం పర్వాలేదు. రఘుకి ఎలా అయినా దారి చూపితే అతడికి బంగారు భవిష్యత్తుంది అనుకున్నారు ఆవిడ. ఇక రఘు ఇంటర్మీడియట్ చదువు ప్రారంభమైంది. ప్రిన్సిపాల్ గారి గట్టి రికమెండేషన్ వలన ఫీజులో కన్సెషన్ దొరికింది. రఘు తండ్రి రంగారావు తనకు తెలిసిన పెద్దల ద్వారా మెరిట్ స్కాలర్షిప్ దొరికింది. కొడుకు యొక్క ఇంజనీరింగ్ చదువు దాకా ఎంత అవుతుందో లెక్క కట్టుకుని తమకున్న కొంత పొలం తాకట్టు పెట్టి ఎలాగోలా సర్దుకోవచ్చులే అనుకుంటున్నారు రంగారావు, సత్యవతి. వాళ్ళది కటిక పేద కుటుంబం కాదు. తిండికి బట్టకి లోటు లేదు. కానీ పెద్ద చదువులు చదివించడాన్ని తట్టుకోగల ఆర్థిక స్తోమత లేదు. అందులో కూతురు పెళ్ళికుంది. అయితే రఘు మీద వాళ్ళకి పంచ ప్రాణాలున్నాయి. ఎన్నో ఆశలు. తమ కుటుంబం, తమ చుట్టాల సర్కిల్లో ఎవరికీ చదువు అంటలేదు. ఇంత పెద్ద చదువుని తమ టీచర్లు, లెక్చరర్స్ యొక్క మెప్పుతో చదివే రఘు వారికి ఒక అద్భుతం. ఆ చదువు అతడికి అందించినందుకు తల తాకట్టు పెట్టేందుకు కూడా సిద్ధం అన్నట్టుగా ఉంది రంగారావు ఆలోచన ఆంతర్యం. హాస్టల్లో ఉండటం రఘు కష్టం కాలేదు. అతడి గోలేమిటో అతనికి తెలుసు. తన అభివృద్ధికి ఎందరి సహాయం, దీవెనలు ఉన్నాయో తెలియటం వలన వారి ఆశలకు అనుగుణంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని పదే పదే అనుకుంటూ తనను తాను మలుచుకునేందుకు అనుక్షణం తప్పిస్తున్నాడు. భోజనం విషయంలో అడ్జస్ట్ కావటం కొంచెం కష్టంగానే ఉంది. సత్యవతి చేతి రుచి అమోఘంగా ఉంటుంది. కానీ పుస్తకం తెరిస్తే ఇక రఘుకి మరేవీ గుర్తుకొచ్చేవి కావు. కొద్ది రోజుల్లోనే లెక్చరర్ల అభిమానానికి పాత్రుడయ్యాడు. క్లాస్మేట్స్ కూడా రఘు తెలివితేటల్ని గుర్తించారు. క్లాసులో అతడికి ఒక ప్రత్యేక స్థానం ఉండేది. 2 ఏళ్ళు అహర్నిశలు శ్రమించి ఇంటర్మీడియట్ కాలేజీ ఫస్ట్గా పాస్ అయ్యాడు. గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీరింగ్లో చేరాడు. అంచెలంచెలుగా ఎదిగి కొడుకును చూసి ఎంతో మురిసిపోయేవాళ్ళు అతడి తల్లిదండ్రులు. అతడికి అందే ఆర్థిక సాయం ఇదివరకట్లాగే అందుతూ ఉండేది. తలో చెయ్యేసి నా కొడుకును పైకి లాగుతున్నారు. పేరున సాయపడే వరకు నమస్కారాలు చెప్పేవాడు రంగారావు. రఘు సెలవులకు ఊరు వెళ్తే ఆ ఊరి వారంతా రఘును పలకరించేవారు. రఘు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు. తను ఊరు వెళ్తే ప్రతిరోజు సాయంత్రం స్వామి గుడికి వెళ్ళేవాడు. ప్రతి ఏటా తిరుపతి వెళ్ళి తలనీలాలిచ్చేవాడు. ఏళ్లు గడుస్తున్నాయి. రఘు పయనం తన గమ్యం వైపే. ఏ విధమైన ఆటంకాలు అతన్ని తాకటం లేదు. తోటి విద్యార్థులతో సినిమాలు, షికార్లు, అనవసరమైన సంభాషణలకు రఘు చాలా దూరం. వయసుకు తగిన దేహదారుఢ్యంతో, అవసరమైతే తప్ప మాట్లాడని గాంభీర్యంతో, మేధస్సును ప్రతిబింబించే చురుకైన కళ్ళతో అందరినీ ఆకట్టుకునేవాడు రఘు. క్లాసులోని ఆడపిల్లలు తామే వచ్చి రఘుతో మాట్లాడేవారు. సబ్జెక్టులో తమ డౌట్స్ అడిగి తెలుసుకునేవాళ్ళు. రఘు చదువు ఫైనల్ ఇయర్లోకి వచ్చింది. ఇక రఘు మనం పిక్నిక్ వెళ్లాల్సిందే హఠం చేస్తున్నట్టు అంది మాధురి. మాధురి మీరు వెళ్ళండి ప్లీజ్, నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉండవు తెలుసుగా. అదీగాక మొన్న ఊరు వెళ్ళినప్పుడు జ్వరం వచ్చి 2 రోజులు ఎక్కువ ఉండిపోయాను. ఆ నోట్స్ అంతా రేపు ప్రిపేర్ చేసుకోవాలి నవ్వుతూనే వారించాడు రఘు.
అదేం కుదరదు, మేమంతా చదవట్లేదా? ఫస్ట్ ఎలాగూ నువ్వే రఘు. మొన్న సండే మాతో ఫిల్మ్కి కూడా రాలేదు, ఇన్నేళ్ళు ఎటూ రాలేదు. ఇది ఫైనల్ ఇయర్, ఇక పరీక్షలు అయిపోతే ఎవరి దారి వాళ్ళది. నువ్వు రావాల్సిందే అంది మాధురి. ఆ అమ్మాయి క్లాసులో చాలా అల్లరి చేస్తుంది, అందరితో కలివిడిగా ఉంటుంది. పెద్దరికంగా ఉండే రఘు అంటే మరింత అభిమానం మాధురికి. వెనక మాటలు, వెకిలి చూపులు అతడిలో లేవు. మాధురికే కాదు, క్లాసులో చాలామంది ఆడపిల్లలకి రఘు తెలివి, వ్యక్తిత్వమే కాక అతడి రూపం అన్న క్రేజే. ఇలాంటి వాడు లవ్ చేస్తే ఎంత లక్కో అని రఘు వినేలాగా కొందరు అనుకోవటం అతడికి తెలుసు. కానీ రఘు ఏనాడు చెలించలేదు. అవును, రావాల్సింది. మిగతా ఫ్రెండ్స్ సూర్య, లత, రవి, రెబికాలంతా ముక్త కంఠంతో అన్నారు. రఘుకి ఇబ్బందిగా ఉంది. అలా అని వారి ముచ్చటని కాదనాలని లేదు. సరే వెళ్దాం అనేసి బుక్స్ తీసుకుని బయటికి నడిచాడు. ఇక కొంచెం దూరంలో ఉన్న తన క్లాస్మేట్స్ని చూస్తున్నాడు రఘు. ఇలా పిక్నిక్ రావడం సరదాగానే ఉంది. పాకెట్స్లో చేతులు పట్టుకుని తల వంచుకొని నడుస్తున్నాడు. అబ్బా, ఈ ప్రదేశం ఎంత బాగుంది. మంచి స్పాట్ సెలెక్ట్ చేశారు వీళ్ళు. ఈ నది, దానిపై నుంచి వీచే గాలి తెచ్చే పరిమళం, దేవుడి దయవలన తన చదువు సజావుగా సాగుతోంది. ఏడుకొండలవాడి దయవలన మంచి ఉద్యోగం వస్తే అమ్మా నాన్నలను తన దగ్గరకు తీసుకొచ్చేయాలి. ఈ పేదరికం తాత్కాలికం, తనకు మంచి భవిష్యత్తు ఉంది. తండ్రి ఇప్పుడు పంపే డబ్బు బొటాబొటిగా సరిపోతోంది. ఏదైనా ఖర్చులుంటే ఎక్కువ పంపమని రఘు ఏనాడు అడగడు. రఘు రఘు అన్న అరుపులాంటి పిలుపుకి ఉలిక్కిపడి చూశాడు. మాధురి పరుగున వచ్చి రఘు చేయి పట్టుకుంది. మన కాలేజీ పరువు నువ్వే కాపాడాలి. అటు చూడు, ఇక్కడికి పిక్నిక్కి మరో కాలేజీ వాళ్ళు వచ్చారు. ఇప్పటిదాకా మనతో కలిసి బాగానే ఆడారు, కానీ చెస్లో వాళ్ళకి పోటీ లేదట. నిజంగానే ఆ అమ్మాయి ఎవరో అదరగొట్టేస్తోంది. కాలేజీ ఛాంపియన్ అట, ఆమె ఆట కట్టించాలి అంటూనే చేయి పట్టుకుని లాక్కెళ్తోంది మాధురి. అరే ఆగు, ఈ మధ్య నేను ఎక్కడ ఆడుతున్నాను, టచ్ పోయింది అన్నాడు. అయినా మాధురి వినిపించుకోకుండా పద పద అంటూ తీసుకెళ్ళింది. అక్కడ చెస్ ఆడుతున్నారు. చుట్టూ 10-15 మంది గుమిగూడున్నారు. తన క్లాస్మేట్ ఇందిర వేరే కాలేజ్ అమ్మాయి ఆడుతున్నారు. అటు చూడు సూర్య, నాగరాజు, శోభ అవుట్ అయ్యి అవతల కూర్చున్నారు. ఇందిర 4వది. రఘు చెవిలో గుసగుసలాడింది మాధురి. ఆట అంత క్రితమే మొదలైనట్టుంది. ఆ అమ్మాయి నిజంగానే చెస్లో దిట్టలా ఉంది. 2 క్షణాలు బోర్డును గమనించాడు రఘు. ఇందిర పావు కదపబోయింది. ఇందిర ఆగు అన్నాడు రఘు. ఇందిర, ఆ అమ్మాయి ఒకేసారి రఘు వంక చూశారు. అప్పటికే బిక్కమొహం వేసిన ఇందిర కళ్ళు మెరిశాయి. రఘు పావు కదిపాడు. అటు సాగుతోంది. 2 ఎత్తుల తర్వాత చెక్ చెప్పాడు రఘు. కొత్త అమ్మాయి తుళ్ళిపడ్డట్టుగా చూసింది. అతడి మూవ్కి అఫెండ్ అయింది. హే అంటూ ఉత్సాహంగా అరిచారు మాధురి వాళ్ళు. ఆగండి, అప్పుడే ఏం అవ్వలేదు. తల ఊపుతూ అరచేయి చూపించి ఆపింది వాళ్ళని ఆ అమ్మాయి. ఆ కంఠంలోని రోషానికి నవ్వొచ్చింది రఘుకి. ఇంకొక 2 ఛాన్సెస్లో ఆట కట్టించాడు రఘు. చప్పట్లు అదిరిపోయాయి. రఘు థ్యాంక్స్. ఇందిర అతడి చేయి పట్టి ఊపేసింది. అవతల అమ్మాయికి బొటన వేలు కిందకి దించి చూపిస్తూ ఈలలు వేస్తూ వెక్కిరించారు రఘు క్లాస్మేట్స్. వరస విజయాలు చవి చూశాక ఓటమి ఎంత కష్టంగా ఉంటుంది. కంగ్రాట్స్ అస్పష్టంగా అని వెనక్కి తిరిగింది. రఘుకి చాలా బాధ కలిగింది. మేడం అని పిలిచాడు. ఆగింది ఆ అమ్మాయి. ఇంకొక ఆట ఆడదామా మృదువుగా అడిగాడు. వద్దు, మేము లంచ్ చేయాలి అంది మాధురి. ఏ ఓడిపోతారనా వెక్కిరింతగా అంది మాధురి. ఓకే ఆడదాం అంటూ వచ్చి కూర్చుంది ఆ అమ్మాయి. రఘు ఆ అమ్మాయి వంక చూశాడు. ఒక్క క్షణం గుండె లై తప్పినట్టయింది. ఆ అమ్మాయి బాగుంది, కానీ అంతకన్నా బాగున్న వాళ్ళు తన క్లాసులోనే చాలామంది ఉన్నారు. అయినా ఎందుకో ఆ అమ్మాయి నచ్చింది. అలాగే చూస్తూ ఉండిపోవాలనుంది. కారణం రఘుకు తెలియటం లేదు. ఈ ఆట తను ఓడేందుకే ఆడుతున్నాడు. ఇందాక ఆ అమ్మాయి కన్నీరు చూశాడుగా, ఆమెను గెలిపించాలి, నవ్వించాలి అనిపించింది. రఘు ఓడిపోయాడు. నిరుత్సాహపడ్డారు అతని ఫ్రెండ్స్. ఆ అమ్మాయి సంతోషంగా నవ్వింది. రఘుకి చాలా ఆనందం కలిగింది. లంచ్ పూర్తయి అంతా మరలా ఆటపాటలు మొదలెట్టారు. రఘు తను ఇంతకుముందు నడిచిన చోటుకొచ్చాడు. హాయ్ అన్న పలకరింపుకి తిరిగి చూశాడు. చెస్ ఆడిన అమ్మాయి. నా పేరు భావన అంది నవ్వుతూ. రఘు క్లుప్తంగా అన్నాడు. అతడు ఆడపిల్లలతో చొరవగా మాట్లాడలేడు. మేము జర్నలిజం స్టూడెంట్స్, ఫైనల్ సెమిస్టర్ అంది భావన. అలాగా, మేము ఇంజనీరింగ్ మొహమాటంగా అన్నాడు. ఇందాక కావాలనే ఓడిపోయారు కదూ అడిగింది భావన. అబ్బే అదేం లేదే అనేశాడు రఘు.
అబ్బా ఇక్కడ ఎంత బాగుందో, రఘు పక్కనే నడుస్తూ అంది భావన. అతడేం మాట్లాడలేదు. ఆమె రఘుని పరికించింది. అతి సామాన్యంగా ఉన్న అతడి డ్రెస్సును చూసింది. ఇంజనీరింగ్లో ఉన్నాడు అనంటే మెరిట్ స్టూడెంట్ అని వేరే చెప్పనక్కర్లేదనుకుంది. మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం అడిగింది. కంప్యూటర్స్ చెప్పాడు రఘు. నేను కంప్యూటర్ కోర్స్ చేస్తున్నాను. అందులో నేను చేసే లాంగ్వేజ్లో క్యాలెండర్ తయారు చేయమని ప్రాజెక్ట్ ఇచ్చారు. నేనేం చేయలేకపోయాను. మీరు కొంచెం ఐడియా ఇస్తారా? తప్పకుండా. మీ దగ్గర ఏమైనా పేపర్ ఉందా? ఉత్సాహంగా అడిగాడు భావనని. తన డైరీ తీసిచ్చింది ఆమె. ఇక్కడ కూర్చుందామా అంటూనే ఇసుకలో కూర్చుండిపోయాడు రఘు. ప్రోగ్రాం రాసేసి అనర్గళంగా చెప్పటం ప్రారంభించాడు. చిరునవ్వుతో చూస్తోంది భావన. అర్థమైందా? ప్రశ్నించాడు రఘు. కన్ఫ్యూజింగ్. నసుగుతూ తల అడ్డంగా తిప్పింది భావన. ఏమీ లేదండి, వెరీ సింపుల్ అంటూ మరలా మొదలెట్టాడు. అతడి వంక ముచ్చటగా చూసింది భావన. రఘు చెప్పటం ఆపగానే పకపక నవ్వింది. చాలండి, మీరు మాట్లాడితే చాలా బాగుంది అంటూ డైరీ తీసి పర్సులో పెట్టుకుంది. లేవబోతున్న రఘు ఆగిపోయాడు. అంటే నన్ను మాట్లాడించాలనా ఇదంతా? సీరియస్గా అడిగాడు. కాదులేండి, నాకు ఈ ప్రోగ్రాం కూడా అవసరమే, కానీ ఎంతైనా జర్నలిస్ట్ని కదా, ఎవరితో ఎలా మాట్లాడించాలా అని ప్రాక్టీస్ చేస్తున్నాను అంది భావన నవ్వుతూ. అతడి పెదవులు కూడా విచ్చుకున్నాయి. బాయ్ అంది భావన. ఎందుకో దిగులుగా అనిపించింది రఘుకి. అరే ఏమిటి కొత్తదనం తనలో? ఈ అమ్మాయి అంటే ఎందుకింత ఇష్టంగా అనిపిస్తోంది? మళ్ళీ ఎప్పుడు కలుద్దాం అని అడగాలనిపించింది. కానీ ఏమనుకుంటుందో. భావన వెళ్ళిపోయింది. కొత్త దూరం వెళ్ళాక వెనుతిరిగి చేయి ఊపింది. అలాగే నిలబడిపోయాడు రఘు. రఘు అతడి క్లాస్మేట్స్ పిలుస్తున్నారు. రఘు బస్ ఎక్కాడు. కదిలే బస్సు నుంచి ఇందాక తాము నడిచిన చోటు చూశాడు. అక్కడ భావన ఉన్నట్టుగా కనపడుతోంది. ఇక ఆ రోజు నుంచి భావన మరీ మరీ గుర్తుకొస్తోంది రఘుకి. పుస్తకం తెరిచిన ఆమె రూపమే. ఇలా అయితే తన చదువు సాగినట్టే. వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ చదువును నిర్లక్ష్యం చేయకూడదనుకుంటూ బలవంతంగా మనసుని చదువు మీదకి మళ్ళిస్తున్నాడు. కళ్ళు మూస్తే భావన కనపడుతోంది. తను ఆమె అడ్రస్ అయినా అడిగి ఉండాల్సింది. ఒకరోజు క్లాసులో ఉండగా రఘుకి ఫోన్ వచ్చింది. తనకెవరు చేయరే, ఎవరై ఉంటారు అనుకుంటూనే వెళ్ళి ఫోన్ తీశాడు. అవతల స్త్రీ కంఠం. ఎవరు? సందేహంగా అడిగాడు రఘు. నేను భావనని మెత్తగా వినిపించింది ఆమె స్వరం. నమ్మలేనట్టుగా నిలబడిపోయాడు రఘు. బాగున్నారా? 10 రోజులుగా మీ ఫోన్ కోసం ఎదురు చూశాను. ఆ సూచనలు ఏమీ కనపడకపోవడంతో నేనే చేశాను. అసలు మాట్లాడరే? కొంపదీసి మర్చిపోయారా? ఆట పట్టిస్తున్నట్టుగా అంటోంది భావన. ఊహించని సంతోషం వల్ల షాక్ అయ్యాడు రఘు. మీ నెంబర్ నా దగ్గర లేదుగా, అయినా నా నెంబర్ మీకెలా? ఆశ్చర్యంతో మాట పూర్తి చేయలేకపోతున్నాడు. ఏమిటండి మీరు? మీ కాలేజీ తెలుసు, మీ పేరు క్లాసు తెలుసు, ఇదేమంత కష్టం అంది భావన. అవును కదా, ఇంత కూడా తనకు తట్టలేదేమిటి? రఘు ఎదురుగా ఉంటే ఎలాగో మాట్లాడరు, ఫోన్లో అయినా ఇంతేనా? పోనీ మళ్ళీ ఏదైనా కంప్యూటర్ ప్రోగ్రాం చెప్తారా? కిలకిలా నవ్వుతోంది. రఘు కూడా నవ్వాడు. ఇంతసేపటికి ఇది తన ఊహ కాదు, వాస్తవం అనిపించసాగింది. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు అని అడిగాడు. మీ ఊరి నుంచే, మా పరీక్షలు అయిపోయాయి, ఇక ఉద్యోగ ప్రయత్నాలు అంది భావన. నేనొచ్చి మిమ్మల్ని కలవచ్చా? సంకోచాన్ని దూరం చేసి అడిగాడు రఘు. అలాగే, సాయంత్రం రండి, మా ఫ్రెండ్స్ ఇంట్లో ఉన్నాను అని అడ్రస్ చెప్పింది భావన. రఘుకి ఆనందం అనుభవంలోకి వస్తోంది. ఈ 10 రోజులుగా ఏదో దిగులు నిరాసక్తత ఆవరించాయి. అవన్నీ ఒక్కసారిగా మటుమాయం అయిపోయాయి. తను ఇంత సంతోషంగా ఉండగలడని ఎప్పుడు అనుకోలేదు. సాయంత్రం కాలేజీ అయ్యాక భావన చెప్పిన అడ్రస్కి వెళ్ళాడు. హాయ్ సంతోషంగా ఎదురొచ్చింది భావన. మొదటిసారి చూసిన దానికన్నా ఎంతో అందంగా కనపడింది. మొహంలో చిరునవ్వు, మంచితనం ప్రస్ఫుటమవుతున్నాయి. మా ఫ్రెండ్ నీలు అంటూ తన స్నేహితురాల్ని పరిచయం చేసింది. నీలు మోడ్రన్గా ఉంది. ఆ అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తుందట. తన కోర్సు వివరాల గురించి చెప్తోంది. భావన చిరునవ్వుతో కూర్చుంది. రఘు మధ్య మధ్యలో భావన వంక చూస్తున్నాడు. ఆమెతో ఏకాంతంగా మాట్లాడాలనుంది అతనికి. కానీ ఈ నీలిమ వదిలేలేదే. రఘు టైం చూసుకున్నాడు. అతను వెళ్లాల్సిన టైం అయిపోయింది. వెళ్తానని లేచాడు. భావన గేటు వరకు వచ్చింది. మీరు ఎప్పటిదాకా ఉంటారు? భావనని అడిగాడు రఘు. రేపు కూడా ఉంటాను, వస్తారా అడిగింది. ఎందుకు, ఈ బోరు భరించడానికా అన్నాడు రఘు. అతడు అన్నది నీలు గురించని అర్థం అవుతోంది. నవ్వింది భావన. బయట కలుద్దాం రండి అన్నాడు రఘు చనువుగా. రఘు
ఇందాక మీకు ఫోన్ చేశాక మీరు నా గురించి ఏమనుకున్నారో అనిపించింది. నేను ఎక్కువ చొరవ తీసుకున్నట్టు లేదా? రఘు భావన కళ్ళల్లోకి సూటిగా చూశాడు. భావనకు ఇబ్బందిగా అనిపించింది. ఎవరో పిలిచినట్టుగా చటక్కన ముఖం తిప్పుకుని నీలు గది వంక చూసింది. నును సిగ్గుతో ఎర్రబడిన ఆ వదనం, పెదవులు దాచలేని ముసి నవ్వులు ముగ్ధత్వాన్ని చిందిస్తున్నాయి. రేపు 5 గంటలకి ఈ బస్టాప్లో వెయిట్ చేయండి చెప్పాడు రఘు. భావన ఏం మాట్లాడలేదు. అంటే ఎస్ అనేగా అర్థం. బాయ్ అనేసి రఘు వెళ్ళిపోయాడు. ఇక రాత్రి చదువు ముగించుకుని పడుకోబోతున్నాడు రఘు. అతడి తలపులలో భావన నిండి ఉంది. కానీ క్రితంలాగా సంతోషంగా లేడు. మనసంతా ఏదో అర్థం కాని తికమక్కగా ఉంది. ఆడపిల్లతో చనువు తనకు అలవాట్లేదు. ఆ విధమైన ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ భావనను తను కలుసుకునేందుకు బయటికి రమ్మని పిలిచాడు. ఆ అమ్మాయి కూడా ఎంత పద్ధతైన వ్యక్తో తనకు తెలుసు. రేపు తన ఆహ్వానం మీద భావన తనని కలిసేందుకు వస్తుంది అంటే ఆ బాధ్యత తనది. ఏదో ఒక గోల్ లేనిదే ఈ విధమైన పరిచయం, స్నేహం ముందుకు నడవడం సంస్కారం కాదు. మరి భావన విషయంలో తనకు గోల్ ఉందా? తను భావనను ప్రేమిస్తున్నాడా? 5-6 నెలలు తిరిగినంత మాత్రాన ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టు అవుతుందా? ఆ తర్వాత ఒకరికొకరు నచ్చకపోతే? భావన తనను మాత్రమే చూసింది. తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆమెకు తెలియదు. తన ఇంట్లో ఎవరికీ చదువు లేదు. తన నీడలో అమ్మా నాన్నలని గౌరవంగా సంతోషంగా చూసుకోవటం తన ధ్యేయం. వారిని అలా ఉంచటం తన కర్తవ్యం. భావనని చూస్తే ఈ తరం అమ్మాయిలాగే ఉంది కదా, మరి తమ ఇంట్లో అడ్జస్ట్ కాగలదా? ఇవన్నీ తను భావనతో చెప్పాలా? అలా చెప్పాలి అంటే అసలు తను సీరియస్గా నిర్ణయం తీసుకున్నట్టేనా? తను భావన నిజంగా ప్రేమిస్తున్నాడా? చచ లేచి కూర్చున్నాడు రఘు. ఏమిటి డిస్టర్బెన్స్ తనలో? ఇంకా పరీక్షలు ముందున్నాయి. చదువు సాగేలా లేదే. ఇక సాయంత్రం భావనను చూడబోతున్నాడనే తొందర, థ్రిల్ వలన క్లాసులో సరిగ్గా వినలేకపోయాడు రఘు. కాలేజీ అవగానే బస్ స్టాప్కి చేరుకున్నాడు. అతనికి భావన కనిపించలేదు. చాలాసేపు వెయిట్ చేశాడు. ఏదో తెలియని బాధ మనసును చుట్టుకోసాగింది. నిన్న తన ఆలోచనలు పెళ్లి దాకా వెళ్ళిపోయాయి. ఆ అమ్మాయి రానే లేదు. అంత నిరాశ ఏనాడు అనుభవించలేదు రఘు. గంట గడిచింది. నీలు రూమ్ వరకు నడిచాడు. తాళం వేస్తుంది. హాస్టల్కి వచ్చాడు. ప్రతి క్షణం భావన ఫోన్ కోసం ఎదురు చూశాడు. 4 రోజులు గడిచాయి. ఆమె నుంచి ఎలాంటి కబురు లేదు. రఘుకి క్లాసులో ఏకాగ్రత కుదరటం లేదు. రఘు, వాట్ హ్యాపెండ్? ప్రొఫెసర్ అడిగారు. సారీ సార్, తల వంచుకున్నాడు రఘు. ఎప్పుడూ రిజర్వ్డ్గా ఉండే వ్యక్తి కనుక రఘు వైఖరి అతని ఫ్రెండ్స్ ఎవరో గమనించలేదు. రఘులో ఒక తెగింపు ప్రవేశించింది. మాధురి, ఆ రోజు పిక్నిక్ వెళ్ళాం కదా, జర్నలిజం స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు ఏ కాలేజీ? తటపటాయిస్తూనే అడిగాడు రఘు. ఎందుకు? కుతూహలంగా అడిగింది మాధురి. చెప్పు ప్లీజ్. ఆ రోజు చెస్లో గెలిచిందే భావన. ఏ కాలేజీ? సూటిగా అడిగాడు. మాధురి ఆశ్చర్యంగా అప్పుడే చూస్తున్నట్టుగా రఘుని చూసింది. రఘులో ఏదో మార్పు. కొంచెం గడ్డం పెరిగింది. కళ్ళల్లో ఇదివరకటి చురుకుదనం లేదు. ఒక వేదన ఉంది. మాధురి కాలేజీ పేరు చెప్పింది. కానీ వాళ్ళ ఎగ్జామ్స్ మొన్ననే అయిపోయాయి రఘు. ఇప్పుడు సెలవులు. మన క్లాస్మేట్ కజిన్ ఆ కాలేజీలో ఉన్నాడు. వాళ్ళు ఫైనల్ సెమిస్టర్ స్టూడెంట్స్. వాళ్ళ చదువు అయిపోయింది. ఇక ఆ కాలేజీలో దొరకరు. ఏదో అర్థమవుతోంది మాధురికి. రఘు ఏం మాట్లాడకుండా వెనక్కి వచ్చాడు. నిజంగా తనకు మించిన ఫూల్ ఎవరూ లేరు. ఏ వివరాలు తీసుకోలేదు భావన గురించి. కాలేజీ పేరు కూడా తెలియదు. ఇక భావనని చూస్తాడా మరలా? ఈ పరిస్థితి నుంచి బయటపడటం ఎలా? తను ఇదివరకట్లా చదవగలడా? నడుస్తూ ఉంటే వెనక నుంచి హారన్ వినపడింది. తప్పుకొని నడుస్తున్నాడు రఘు. అయినా ఆగకుండా హారన్ మోగుతూనే ఉంది. విసుగ్గా వెనక్కి తిరిగాడు. స్కూటీ మీద భావన నవ్వుతోంది. ఆవిరైపోయిన తన చిరునవ్వులను, సంతోషాన్ని పదిలంగా తెచ్చి మళ్ళీ తనపై కురిపించినట్టుగా నవ్వుతోంది. నువ్వా? మాటలు సరిగ్గా రావట్లేదు రఘుకి. ఎక్కడిది ఆనందం? భావనతో వెళ్ళిపోయింది. తిరిగి ఆమెతోనే వచ్చింది. రఘు తనను నువ్వు అనటం గమనించింది భావన. ఆమె మొహం కూడా సంతోషం పట్టలేనట్టుగా ఉంది. ఎక్కు అంది భావన చొరవగా. ఏం ఆలోచించకుండా ఎక్కేశాడు రఘు. డ్రైవ్ చేస్తోంది భావన. ఆమె చున్నీ ఎగురుతోంది. అది చక్రంలో ఇరుక్కుంటుందేమో. పట్టుకున్నాడు రఘు. భావన జుట్టు గాలిలోకి ఎగురుతోంది. అది రఘుని తాకుతోంది. ఆ సాన్నిధ్యం, ఆ పరిమళం రఘు విరహాన్ని, ఇన్నాళ్ల గుబులుని తరిమేస్తోంది. ఈ క్షణమే శాశ్వతం అనిపిస్తోంది. బండి ఆగింది. దిగాడు రఘు.
అరే, వెంకటేశ్వర ఆలయం, నువ్వు కూడా భక్తురాలివేనా? నవ్వుతూ అడిగాడు. గొప్ప భక్తురాల్ని కాదులే, పరీక్షల మొక్కుంది అంటూ చెప్పులు విడిచి లోనికి నడిచింది. రఘు దేవుణ్ణి చూస్తూ చేతులు జోడించాడు. స్వామి, నీకేం చెప్పాలో ఎలా అడగాలో తెలియటం లేదు కంగారుగా అనుకున్నాడు. కళ్ళు మూస్తే మళ్ళీ భావన మాయమైపోతే, చూస్తే నిజంగానే భావన లేదు. భావన అని గట్టిగా పిలిచాడు. అటు ఇటు చూశాడు. రఘు, ఇలారా, కొంచెం దూరంలో ఉన్న చెట్టు కింద కూర్చుంటూ పిలిచింది భావన. రఘు వచ్చి కూర్చున్నాడు. ఏమిటి, ఆ రోజు బస్ స్టాప్కి రాలేదు, అప్పటి నుంచి ఫోన్ కూడా చేయలేదు? గబగబా అడిగాడు రఘు. అతని కంఠంలో కోపం ఉంది. నవ్వింది భావన. ఆ రోజు అమ్మ ఫోన్ చేసింది రమ్మని, అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళాను. మర్నాడు ఫోన్ చేశాను నీకు. మీ ఫ్యూను కొంచెం మూడ్లో లేడనుకుంటా రఘు, నిన్ను పిలవలేదు చెప్పింది భావన. ఆమె నోటి వెంట తన పేరు వింటూ ఉంటే మనస్సు మేఘాల్లో తేలుతున్నట్టుంది రఘుకి. చెప్పు, ఏమిటి సంగతులు అడిగింది భావన. ఆమె తల వంచి కొబ్బరికాయ కొడుతూ ఉంటే ముంగురులు మొహం మీద పడుతున్నాయి. అప్రయత్నంగా చేయి చాచి ఆ జుట్టును వెనక్కి తోశాడు రఘు. ఉలికిపాటుగా కళ్ళెత్తి చూసింది భావన. ఆ కళ్ళల్లో ఆశ్చర్యం. ఆమె ఎక్స్ప్రెషన్స్ చూసి రఘు పెదవులు చిరునవ్వు నవ్వాయి. అరచేత్తో భావన ముఖాన్ని పట్టుకున్నాడు. ఆమె చప్పున అతని చేతిని తోసేసింది. అభ్యంతరం చెబుతున్నట్టుగా, ట్రాన్స్ నుంచి బయటపడ్డట్టుగా చూశాడు రఘు. భావన మొహం సీరియస్గా ఉంది. ఇక లాభం లేదు. ఆమె ఏదైనా అనేలోపు తన మనసు చెప్పేయాలి. ఆ రోజు రాత్రి తనది ప్రేమ కాదా అన్న సందేహం ఇప్పుడు తనలో లేదు. ఈ 4 రోజుల విరహం, ఆ బాధ, ఇప్పుడు భావనను చూసిన సంతోషం, వీటన్నిటితో తన మనసు ఏమిటో తనకు అర్థమైంది. భావనను చూడకుండా తను ఉండలేడు. భావన, మనం పెళ్లి చేసుకుందామా? మాటలు కూడగట్టుకున్నట్టుగా అడిగాడు రఘు. అప్పటిదాకా ఇష్టంగా కనుబొమ్మల ముడిచి ఉన్న భావన వదనంలో ఆశ్చర్యం నిండింది. పెళ్ళా? అర్థం కానట్టుగా అడిగింది. లేచి నిలబడ్డాడు రఘు. చూడు భావన, ఐ లవ్ యూ లాంటి మాటలు చెప్పటం, గ్రీటింగ్స్ ఇవ్వటం లాంటివి ఆ చుట్టూ ఉన్న వారిలో చూస్తున్నాను. కానీ నేనేం చేయలేను. నిన్ను చూడగానే మన మధ్య ఒక బంధం ఉన్నట్టు అనిపించింది. అది ఎప్పటికీ ఉంటుందనే నమ్మకం కలుగుతోంది. నువ్వు నాకు దూరం అయితే నేనిక చదవలేను, సంతోషంగా ఉండలేను. నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. ఎప్పటికీ నాతోనే ఉండేలా 3 ముళ్లతో కట్టేయాలనుంది. అయితే మా కుటుంబం గురించి నీకు చెప్పాలి అంటూ భావన వంక చూశాడు రఘు. భావన తల వంచుకుని ఉంది. రఘు మనస్సు, నిజాయితీ ఆ మాటల్లో ప్రతిఫలిస్తున్నాయి. ఈనాటి కుర్రకారు ఎలా ఉన్నారో తనకు తెలుసు. తన క్లాస్మేట్స్లో కొందరు తనని ఇంప్రెస్ చేయాలని చూశారు కూడా. మనం ఫ్రెండ్స్, లెటర్స్ ఎంజాయ్ అనే మాటలు వారి ఊత పదాలు. వాళ్ళెవరికి పెళ్ళి అనే సీరియస్నెస్ కనపడదు సాధారణంగా. కానీ రఘు వాటికి పూర్తిగా భిన్నంగా కనపడుతున్నాడు. రఘు, కూర్చో. తన పక్కన చోటు చూపించింది భావన. రఘు, మిమ్మల్ని ఆ రోజు పిక్నిక్లో చూసినప్పుడే నలుగురిలో ప్రత్యేకత కలిగిన వారని అనిపించింది. మీరంటే ఇష్టం కలిగింది. అందుకే నా అంతటా నేనే వచ్చి మీతో మాట్లాడాను. కానీ ప్రేమ మీద నాకు అంత నమ్మకం లేదు. అది పరిస్థితులకు, అవకాశాలకు తగినట్టుగా మారుతుందని ఈ మధ్య నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను. చిన్నగా నవ్వుతూ చెప్పింది భావన. అంటే అర్థం కాలేదు రఘుకి. చెప్తాను. మనిషికి ప్రేమ కలుగుతుంది నిజమే. అయితే వ్యక్తి ఆ ప్రేమను ఎక్కువ కాలం నిలుపుకోలేడు. జీవితంలో నిలబెట్టుకోవాల్సిన మాటలు, తమ తల్లిదండ్రుల ఇష్టాలు, స్టేటస్ విలువలు, ఇలాంటి వాటి కోసం ప్రేమను తేలిగ్గా పక్కకు పెట్టేస్తాడు. ప్రేమ చేతికి చిక్కాక ఇక అది అంత ప్రాముఖ్యం అనిపించదు. ప్రేమికుడు, ప్రేమికురాలు ఎక్కడికి పోతారులే అన్న తేలిక భావం వచ్చేస్తుంది. అంటే మనిషి తన ప్రయారిటీస్ అన్నిటినీ నిర్ణయించుకోవాల్సి వచ్చినప్పుడు, ఏదైనా వదిలేయాల్సిన పరిస్థితి వస్తే ముందు ప్రేమనే వదిలేస్తాడు అని రాశాను. అది కేవలం నా అభిప్రాయం కాదు. కొందరు ప్రేమికులని, ప్రేమలో ఫెయిల్ అయిన వారిని ఇంటర్వ్యూలు చేసి రాశాను. కొబ్బరి ముక్క తీసి రఘు చేతిలో పెట్టింది భావన. రఘు తినలేదు. ఇవేమీ నాకు తెలియవు భావన. అయినా నేను ప్రేమ అన్న ప్రసక్తి గురించి మాట్లాడటం లేదుగా. మనం పెళ్ళి చేసుకుందాం. నువ్వెవరో ఒకరిని చేసుకోవాలిగా. ఆ పెళ్ళి నన్నే చేసుకో. ఇప్పుడే కాదు. నా చదువు అవ్వాలి, స్థిరపడాలి. కానీ మా అమ్మ నాన్నలు పల్లెటూరు వాళ్ళు. వాళ్ళకి చదువు లేదు. వాళ్ళు నా ఇంట్లోనే ఉంటారు. నేనెక్కడుంటే అక్కడ. నువ్వు వారితో ప్రేమగా, గౌరవంగా మసలుకుంటే చాలు. వాళ్ళకి నాకింకేమీ కట్న కానుకలు అక్కర్లేదు అన్నాడు రఘు. భావన మౌనంగా ఉంది. రఘు మనసులో స్థానం ఇచ్చినందుకు ఆమె స్త్రీ హృదయం పొంగిపోతోంది. అతడంతా సూటిగా పెళ్లి ప్రస్తావన తెచ్చి ఖచ్చితంగా మాట్లాడుతున్నందుకు ఆమెకెంతో ఆనందంగా ఉంది. కానీ రఘు,
మనకి ఒకరి గురించి ఒకరికి ఆలోచన ధోరణి గురించి ఏమీ తెలియదే, మెల్లగా అంది భావన. ఆలోచించుకో, ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అనుకో, అప్పుడు నీకు అన్ని సందేహాలు రావు, తేల్చేసినట్టుగా చెప్పేశాడు రఘు. భావనకి నవ్వొస్తోంది, కానీ నవ్వటం లేదు. నాకు కొంచెం టైం కావాలి అని రఘుని చూసింది. రఘు చిన్నగా నవ్వాడు. నీకు టైం ఇవ్వక నాకు వేరే ఛాయిస్ లేదు, కానీ నువ్వు కొన్నాళ్ళకి నో అనేసి నాకు దూరం అయ్యావనుకో, ఇక నాకు చదవటం కూడా కష్టం అయ్యేలా ఉంటుంది. ఎవరి మీదనైనా ఇంత ఇష్టం కలుగుతుందని నాకు ఇంతవరకు తెలియదు అన్నాడు. భావన లేచింది, తన పర్సు తీసుకుంది. రఘు, నా సమాధానం ఏదైనా నీకు దూరం మాత్రం అవ్వను. ఒక ఫ్రెండ్గా ఎప్పటికీ ఉంటాను. ఐ లైక్ యువర్ సిన్సియారిటీ. ఇక నుంచి నువ్వు బాగా చదువు అని చెప్పింది. వెహికల్ మీద రఘుని హాస్టల్ వద్ద డ్రాప్ చేసింది. మధ్యలో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపి రఘు వద్దన్నా వినకుండా ఐస్ క్రీమ్ తినిపించింది. భావనతో అంతసేపు గడపటం, మనసులోని భావాలన్నీ చెప్పేయటం వల్ల రఘు మనసు తేలికై ఉల్లాసంగా అనిపిస్తోంది. భావన తనకు దూరం అవదన్న నమ్మకం పెరుగుతోంది. భావన అన్నట్టుగానే ప్రతిరోజు రఘుకు ఫోన్ చేస్తోంది. వారానికి ఒకరోజు వచ్చి రఘును కలుసుకుంటోంది. రఘుతో తన ప్రమేయం లేకుండానే ప్రేమలో పడిపోయిందని, అతడి చుట్టూ విడదీయలేని బంధం ఏర్పరచుకుందని భావనకు అర్థమైంది. ఇక రఘు పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, కష్టపడి చదువుతున్నాడు. ఈ లోపల క్యాంపస్ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయనే వార్త వచ్చింది. భావన వచ్చి రఘును కలుసుకుంది. రోజు రోజుకి అతన్ని చూడకుండా ఉండలేనట్టుగా అనిపిస్తోంది భావనకి. ఒక పార్కులో కూర్చున్నారు. ఎందుకలా టెన్షన్ అవుతావు రఘు, నువ్వు కాకెవరు సెలెక్ట్ అవుతారు అంది భావన. హోప్ సో. ఆకాశంలోకి చూస్తున్నాడు రఘు. చిరు చీకట్లు అలుముకుంటున్నాయి, వెన్నెల పరుచుకుంటోంది. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యావా అడిగింది భావన. రివిజన్ చేసుకుంటున్నాను అన్నాడు రఘు. ఆమెకు రఘుని చూస్తే కోపంగా ఉంది. ఎంతసేపు చదువు ఉద్యోగం తప్పింకేం మాట్లాడు. తన ప్రేమ పెళ్లి విషయంలో టైం అడిగింది. నువ్వేం ఆలోచించావని తనను అడగచ్చు కదా, లేదా ఎంతకీ చెప్పవే అని కాస్త బతిమాలచ్చుగా. తను ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉంది. అతన్ని వదిలే పరిస్థితిలో తను ఇప్పుడు లేదు. అసలు ఈ మహానుభావుడైన ఆ రోజు అంత తహతాలాడుతూ ప్రేమను వ్యక్తం చేసింది. ఏంటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు అడిగాడు రఘు. ఏమీ లేదు అంది భావన. వచ్చే వారం క్యాంపస్ ఇంటర్వ్యూ అయ్యాక 4 రోజులు మా ఊరు వెళ్తున్నాను. చెల్లికి నిశ్చయ తాంబూలాలు, ఫంక్షన్ అవగానే వచ్చేస్తాను. ఇక్కడే ప్రిపేర్ అవుతాను పరీక్షలకి అన్నాడు రఘు. అతడు ఊరు వెళ్తాడంటే భావనకు ఏం బాగాలేదు. తను ఈ ఊరు ఇంత రెగ్యులర్గా రావటమే రఘు కోసం. తనకు ఉద్యోగం ఇక్కడే రావాలని లేదు. జర్నలిజం చేసిన లేడీస్కి మంచి భవిష్యత్తు ఉంది. రఘుకి ఏ ఊళ్ళో జాబ్ వస్తే తను అక్కడికి వెళ్ళాలనే భావన, ఆలోచన. అందుకే తాత్సారం చేస్తోంది. నేను వస్తాను రఘు, నాకు పల్లెటూళ్ళు అంటే సరదా అంది భావన. సరేరా మామూలుగా అన్నాడు రఘు. ఒళ్ళు మండింది భావనకి. నాతో ఊరొస్తావా ఒంటరిగా అని ఆశ్చర్యం ప్రకటించడే. మా అమ్మతో చెప్పను, నీలు దగ్గరికి వెళ్తున్నానని అబద్ధం చెప్పొస్తాను, నువ్వు కూడా చెప్పకూడదు ఓరగా రఘుని చూస్తూ అంది. ఓకే, నీకు ప్రాబ్లం లేకపోతే నాకు లేదు అంటూ లేచాడు రఘు. ఇక భావనకు ఉత్సాహంగా ఉంది. రఘుతో ఒంటరి ప్రయాణం సాహసమే. అటు తల్లితోనూ అబద్ధం చెప్పింది. ఏం చేయటం, రఘు లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతుంది. అందుకే ఏదైతే అది అని అవని అని బయలుదేరింది. రఘు క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా జరిగిపోయింది. ఆ రోజు అతడు అడక్కపోయినా రఘు భుజం మీద తలాంచి తన మనసు చెప్పేయాలి. రాత్రంతా తమ భవిష్యత్తు గురించి కబుర్లు చెప్తూ రఘుని పడుకోనీయకూడదు. ఈ రోజుని జీవితంలో మరువలేని ఘట్టంగా పదిలపరుచుకోవాలనుకుంది. ఏ రఘు, ఏంటి ప్రాబ్లం కండక్టర్తో మాట్లాడొచ్చిన రఘుని అడిగింది భావన. అసలైతే బస్ ఖాళీగానే ఉంది, అందుకే లాస్ట్ బస్ కోసం ఆగాను. కానీ ఇంకో బస్సు ఏదో ప్రాబ్లం అట. ఆ జనాన్ని ఈ బస్సులోకి ఎక్కిస్తున్నాడు. 3 కూర్చునే సీట్ ఇస్తానంటున్నాడు. వద్దు, 2 సీటర్ కావాలంటున్నాను. చివరికి ఇచ్చాళ్లే అంటూ భావన సూట్ కేసు అందుకుని బస్సు ఎక్కాడు రఘు. ఆ మాటలకు భావన హృదయం ఉప్పొంగింది. అంటే తనతో ఏకాంతంగా కూర్చోవాలని రఘు కూడా ఉంది. పర్వాలేదు, అతడు కూడా ఫాస్టే. నవ్వుకుంటూ బస్సు ఎక్కింది భావన. రఘు చూపించిన సీట్లో కూర్చుంది. ఇంతలో భావన పక్కన ఒక లావాట ఆవిడొచ్చి కూర్చుంది. ఏమండి, మీ సీట్ నెంబర్ ఎంత దబాయింపుగా అడిగింది భావన. ఏమిటి ప్రాబ్లం అడుగుతున్నాడు రఘు. అనుమానం వచ్చింది భావనకి. నీ సీట్ నెంబర్ ఏమిటి రఘుని అడిగింది. అదిగో అది 2 సీట్ల వెనక చూపించాడు. గాలి తీసిన బెలూన్లా చప్పబడిపోయింది భావన. నేను వెనకనే ఉంటా, అవసరమైతే పిలు అని తన సీట్లోకి వెళ్ళిపోయాడు. అలాగే అన్నట్టు వెటకారంగా తల తిప్పింది భావన. బస్సులో లైట్లు ఆరిపోయాయి. తనకు తెలియకుండానే కన్నీళ్లు తిరిగాయి భావనకి. ఏమిటి తనింత బేలగా ఆలోచిస్తోంది.
అసలు రఘు మీద ఈ మమకారం ఎప్పటి నుంచి మొదలైంది? అతడికి ఆ ఆలోచన కూడా ఉన్నట్టు లేదే. తనపై అతడికి ఇష్టం పోయిందేమో. అసలు ఎలా వచ్చింది అతని వెంట? రేపు వాళ్ళు రఘు వెంట తనను చూస్తే ఏమనుకుంటారు? ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయింది భావన. ఇక భాను, లే, మా ఊరు వచ్చింది. మెల్లగా తల మీద తట్టాడు రఘు. కళ్ళు తెరిచింది భావన. ఎదురుగా రఘుని చూడగానే మనసు ఆహ్లాదంగా మారింది. భావన సూట్ కేసు రఘు పట్టుకున్నాడు. అతని వెంట నడుస్తూ ఉంటే తన ప్రయాణం అర్ధరహితంగా అనిపిస్తోంది భావనకి. ఇంకా పూర్తిగా తెలవారలేదు. తనని రఘుతో చూసి వాళ్ళు ఏమనుకుంటారు అనేదే అప్పటి సమస్యగా తోస్తోంది. రఘు, ఈ అమ్మాయి ఎవరు నీ వెంట వచ్చింది అని అడిగితే, అసలే పల్లెటూరు కదా, నెమ్మదిగా అంది భావన. నేను చెప్తాలే అన్నాడు రఘు. ఏం చెప్తావు? ఆసక్తిగా అడిగింది. ఈ అమ్మాయికి ఇదంతా మామూలే. మగపిల్లల ఇళ్ళకి వెళ్ళటం కూడా అలవాటే. చాలామంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తాలే నవ్వుతూ అన్నాడు రఘు. అతడు కేవలం తనను ఆట పట్టించేందుకు అలా అంటున్నాడని తెలిసినా తట్టుకోలేకపోయింది భావన. రఘు, గట్టిగా అరిచింది భావన. ఏడుపు వచ్చేసింది ఆమెకి. ఏయ్ ఏయ్ కంగారుగా సూట్ కేసు కింద పెట్టేసి తను భావన పక్కన కూర్చుని, భావన, ఏంటిది చిన్నపిల్లలాగా, తమాషాగా అన్నాను. ఆమె గడ్డం పట్టి పైకి లేపాడు. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కన్నీళ్లు రావటం లేదు. గాయపడిన ఆమె వదనం చూసి చప్పున భావన భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకున్నాడు రఘు. ఈ అమ్మాయినే అనకండి, తను ఈ ఇంటికి కాబోయే కోడలు. ఆ అధికారంతో వచ్చింది అని చెప్తాను, సరేనా? బుజ్జగిస్తూ అన్నాడు రఘు. ఆ మాటలకు దిగ్గున తలెత్తింది భావన. ఆమెలో దుఃఖం చిటికెలో మాయమైపోయింది. నిజంగానా? నమ్మలేనట్టుగా అంది. నిజంగానే అంటూ భావన చెంప మీద చిన్నగా తట్టాడు రఘు. సంతోషం వరదలా పైకొచ్చింది భావనలో. అంతలోనే నవ్వు దాచుకుని, అలా ఎలా చెప్తావు? నేనింకా నీకు ఎస్ అని చెప్పలేదుగా అంది. ఎస్ చెప్పలేదా? నా మీద ప్రేమ లేకపోతే ఇన్నాళ్ళుగా నాతో ఇంత చనువుగా ఎలా ఉంటావు? నీ కాబోయే అత్తామామలను చూద్దామనేగా నాతో ఇలా వచ్చావు అడిగాడు రఘు. రఘు మాటలతో భావనలో సంకోచాలన్నీ దూరమైపోయాయి. రఘు చుట్టూ చేతులు వేసి అతడి గుండెల మీద తాళానించింది. రఘు హృదయం పులకించింది. ఒక్క క్షణం భావనని గట్టిగా కౌగిలించుకున్నాడు. భావన సిగ్గుపడిపోయింది. రఘు, పద అంటూ సూట్ కేసులు తీసుకున్నాడు. అతడిని అనుసరించింది భావన. ఇక నాయనా రఘు, పరుగున వచ్చి కౌగిలించుకుంది సత్యవతి. రఘుని పోయిన నెలలోనే చూసింది. అయినా ఎన్నేళ్ళు అయినట్టుంది ఆమెకి. అమ్మ, ఈ అమ్మాయి భావన నీకు కాబోయే కోడలు, ఒక్క మాటలో చెప్పేశాడు రఘు. అంటూ నోరు తెరిచేసింది సత్యవతి. అదేమిట్రా, ఏ కులమో ఏమిటో మాటలు రావటం లేదు సత్యవతికి. ఇక అవేవీ మాట్లాడకు, నేను మాట్లాడతానులే తర్వాత అన్నాడు రఘు. చిన్నప్పటి నుంచి రఘు ఎక్కువగా మాట్లాడు, కానీ ఎప్పుడైనా కోపం వస్తే మాత్రం అందరికీ హడలే. కొడుకు గొంతులో మార్పు పసిగట్టింది. ఆడి కోపం వస్తే తన మనసు విలవిల్లాడుతుందనుకుని మౌనం వహించింది. చెల్లి గదిలోకి వెళ్ళు, భావన వంక చూస్తూ అన్నాడు రఘు. సీరియస్గా ఉన్న రఘుని చూస్తే కొంచెం భయం వేసింది భావనకి. రామ్మ అంటూ ఆమె భావనను కూతురు గదిలోకి తీసుకెళ్ళింది. పిల్ల బాగుంది. భావనను పరికించి తృప్తిగా అనుకుంది సత్యవతి. కట్న కానుకల మీద ఆమెకు ఆసక్తి లేదు. రఘుని ఏరికోరి ఏ రాజకుమారో వరిస్తుందని ఆమె కల. తన కొడుకుది రాచజన్మ అని ఆమె నమ్మకం. వాడి పెళ్ళయి వాడి నీడలో ఉంటే చాలు. కోడలికి కష్టం కలిగించే పని ఏమీ చేయను. వాడిని కళ్ళారా చూసుకుంటే నాకు అంతే చాలని భర్తతో తరచూ అంటూ ఉండేది. సత్యవతి పాదాలకు నమస్కారం చేసింది భావన. అయ్యో, ఇదేమిటమ్మా, చదువుకున్న పిల్లవి గాబరా పడింది సత్యవతి. కానీ ఈ చర్యతో ఆమెకి ఎంతో సంతోషం కలిగింది. ఆమెను గదిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. పరుగున వెళ్ళి ఈ విషయం రంగారావు చెవిలో ఊదింది. అదేటే, పెళ్ళంటే ఆటలా? అయినా పెళ్ళి కాని పిల్లన అలా ఎమ్మట తీసుకొచ్చేయటమేనా? నలుగురు నవ్వరో అని చిందులు తొక్కాడు రంగారావు. చాలే ఊరుకో, మన రోజులు కావివి. ఆడు అలిగి వెళ్ళిపోతే నేను ఊరుకోను. అయినా మనలా పల్లెటూరు పిల్ల కాదుగా. పిల్ల ఎంత చక్కగుందో చూసావా? నలుగురు గురించేటి నీ బాధ? చుట్టాల పిల్లని చెప్తాంలే. రఘు, చదువు అవగానే ముడిపెట్టేద్దాం. ఇదిగో, నువ్వు ఆ పిల్లతో మంచిగా ఉండు, లేదా రేపు వాళ్ళింట్లో మనకు చోటు ఉండదు. కొంచెం సంతోషం, ఉత్సాహం అన్నీ మిళితమైన భావాలతో ఉక్కిరిబిక్కిరవుతోంది సత్యవతి. నీ మొహం, నువ్వు నీ కొడుకు పిచ్చి. అట్టాగేలే, గుమ్మం కాడికొచ్చిన ఆడపిల్లను అవమానిస్తానా? తలపాగా చుట్టుకుంటూ లోనికి వెళ్ళాడు రంగారావు. వీరిద్దరి సంభాషణ కిటికీ నుంచి చూసిన భావన రిలీఫ్గా ఫీల్ అయింది.
తను అనాలోచితంగా ఇలా రఘుతో రావటం ఏదైనా గొడవకు దారితీస్తుందేమో అన్న భయంతో గుండె దడదడలాడింది ఇంతకుముందు. ఇప్పుడు భావనకి చెప్పలేనంత ఆనందంగా ఉంది. నిజంగా రఘు తన జీవితంలో ఉండటానికి లేకపోవటానికి ఎంత తేడా. స్నానం చేసి చీర కట్టుకుంది. రఘు చెల్లెలు భావనని కుతూహలంగా చూస్తోంది. తను తెచ్చిన మైసూర్ సిల్క్ చీర బ్లౌజ్ పీసు రఘు చెల్లెలి చేతిలో పెట్టింది భావన. ఏదో పెద్దరికం వచ్చినట్టుగా అనిపించసాగింది తనకే. ఫంక్షన్ పూర్తయింది. సత్యవతి ఎంత దాచాలన్నా భావన ఉనికి ఆమె రఘుతో వచ్చిందన్న సంగతి చుట్టాలకు తెలిసింది. మా కాబోయే కోళ్ళలో పేపర్లో రాతలు రాసే ఉద్యోగం, అడిగిన వారికి అడగిన వారికి కూడా గర్వంగా చెప్తున్నాడు రంగారావు. విని నవ్వుకుంది భావన. తనని ఎంత నిలదీస్తారో అని భయపడిపోయింది. కానీ వీళ్ళు తనని ఏమీ అనలేదు. రఘు తన గురించి సూటిగా చెప్పడం కూడా బాగుంది. తన కాబోయే అత్తమామలు ఎంత సంస్కారవంతులు, ఆనందంగా అనుకుంది భావన. ఇక రఘు, కంగ్రాట్స్, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావట. పరుగున వచ్చి అతని చేతులు పట్టుకుని ఊపేసింది భావన. నువ్వు ఊరిలో లేవుగా, అందుకే నీ ఫ్రెండ్కి మెసేజ్ ఇచ్చాను నవ్వుతూ అన్నాడు రఘు. అతడి మొహంలో విజయాన్ని సాధించిన సంతృప్తి కనపడుతోంది. నీ డ్రీమ్ కంపెనీ అదే అని చెప్పావుగా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇంకో గుడ్ న్యూస్, నాకు కూడా హైదరాబాద్లో జాబ్ వచ్చింది చెప్పింది భావన. అవునా, అయితే ఇంకే, నా ఎగ్జామ్స్ అయ్యాక ఇక మనిద్దరం చలో హైదరాబాద్. మీ అమ్మగారిని కలవటమే ఆలస్యం. భావనని దగ్గరికి తీసుకున్నాడు రఘు. రఘు పరీక్షలకు చాలా కష్టపడి చదివాడు. తను క్యాంపస్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ కావటం అతనికి మరింత ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చింది. భవిష్యత్తు సుగమమైందనిపిస్తోంది. పరీక్షల్లో మంచి రిజల్ట్ వచ్చింది. స్టేట్ ర్యాంక్ కూడా వచ్చింది రఘుకి. హైదరాబాద్ వెళ్ళి తను సెలెక్ట్ అయిన కంపెనీలో జాయిన్ అయ్యాడు. కొడుకు ఉద్యోగం, పరీక్షా ఫలితాలు తెలుసుకుని సంబరపడిపోయారు సత్యవతి, రంగారావులు. ఇదంతా కోడల అదృష్టం అంటూ మురిసిపోయింది సత్యవతి. రఘు ఒక ఫ్రెండ్తో కలిసి రూమ్ తీసుకొని ఉంటున్నాడు. అతనికి వివాహం చేసి రెక్కలు కట్టుకుని వచ్చి అతడి ఇంట్లో వాలిపోవాలని ఆ తల్లి ఆశ. భావన తన తల్లితో హైదరాబాద్ వచ్చింది. భావన తల్లి శారద రిటైర్డ్ స్కూల్ టీచర్. భావన తండ్రి మిలిటరీలో ఉండేవాడు. కొన్నాళ్ల క్రితం ఆయన చనిపోయాడు. ఆయన గొప్ప దేశభక్తుడు. మనిషి జీవనంలో కూడా ఒక డిసిప్లిన్, న్యాయం ఉండాలని నమ్మేవాడు. ఎక్కడైనా అన్యాయం జరిగినట్టు కనపడితే తను కల్పించుకుని సర్ది చెప్పటం, అవతలి వాళ్ళు వినకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం చేస్తూ ఉండేవాడు. చుట్టుపక్కల అల్లరి కుర్రాళ్ళు ఆయనకి చాదస్త పంకులని పేరు పెట్టారు. భావనకి ఆయన అంటే ఎంతో ఇష్టం. భావన, చుట్టుపక్కల వాళ్ళు నవ్వుకున్నా, ఎవరు మన మాట గౌరవించినా లేకపోయినా, జీవితంలో ఒక పద్ధతి, న్యాయం, ప్రిన్సిపల్స్, మోరల్స్ అవలంబిస్తే మన మనసుకు ఎంతో తృప్తిగా ఉంటుంది. ఎప్పటికీ మనతో ఉండేది మన అంతరాత్మే. మనసు ఒప్పని పనులు ఏవీ చేయరాదు. ఆత్మసంతృప్తి శాశ్వతం, మిగిలినవన్నీ అశాశ్వతం అని చెప్పేవాడు. భావన ఈ మాటలు శ్రద్ధగా వినేది. భర్త స్వభావాన్ని, గుణాన్ని ముమ్మూర్తుల పుణికిపుచ్చుకున్న కూతుర్ని ఆనందంతో గమనించేది శారద. ఈ మధ్య శారద కొంట్లో నరతగా ఉంటోంది. కూతురు పెళ్లికి త్వరపడసాగింది. కానీ భావన ఇప్పుడే పెళ్ళొద్దంటోంది. కొన్నాళ్ల క్రితం రఘు విషయం తల్లితో చెప్పింది భావన. రఘు ఆఫీస్కి వెళ్ళి అతన్ని కలుసుకుని మాట్లాడింది. రఘును చూశాక శారద ఎంతో సంతోషపడింది. కూతురు సరైన వ్యక్తిని ఎంచుకుందని సంబరపడిపోయింది. ఇక రఘు ఆఫీసులో ఎంతో ఉత్సాహంగా పనిచేస్తాడు. తన ప్రాజెక్టుకి సంబంధించి పుస్తకాలు రిఫర్ చేస్తాడు. పనిలో అతని లాజిక్, ఏదైనా వివరంగా ఎక్స్ప్రెస్ చేసే నైపుణ్యం, నెమ్మదైన అతని వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటినీ మేనేజ్మెంట్ గుర్తిస్తోంది. తల్లిదండ్రులకు వారానికి ఒకసారి ఫోన్ చేస్తున్నాడు. భావనని దాదాపు రోజూ చూస్తాడు. ఆమెతో రఘు బాంధవ్యం రోజు రోజుకి గట్టిపడసాగింది. ఆమె వ్యక్తిత్వం, స్థిరమైన అభిప్రాయాలను ఆశ్చర్యంగా గమనించేవాడు. 2 రోజులుగా భావన జాడలేదు. ఇంటికి ఫోన్ చేశాడు. భావన ఆఫీస్లో ఏదో గొడవ, ఉద్యోగం నుంచి తీసేశారట బాధగా చెప్పింది శారద. అరే అదేమిటి ఆందోళనగా అన్నాడు రఘు. ఇంతలో భావన వచ్చిందని, క్రింద ఎదురు చూస్తుందని మెసేజ్ వచ్చింది. భావన రియాక్షన్ ఎలా ఉంటుందో, ఏడుస్తుందేమో అనుకుంటూ విజిటర్స్ రూమ్లోకి వచ్చాడు. హాయ్ రఘు, ఎప్పట్లాగే సంతోషంగా అంది భావన. గబగబా వచ్చి ఆమె చేయి పట్టుకున్నాడు రఘు. ఏంటి ఆఫీస్లో ప్రాబ్లమా అడిగాడు. చెప్తా పద అంటూ బయటికి నడిచింది భావన. ట్యాంక్ బండి మీద చల్లని గాలి వీస్తోంది. ఏయ్ సరిగ్గా కూర్చో. తన భుజం మీద వాలిన భావనను దూరం జరిపాడు రఘు. ఇలా కూర్చునే వాళ్ళని చూసి సిగ్గులేని వాళ్ళు అనుకునేవాడిని అంటూనే చుట్టూ చూస్తున్నాడు రఘు. నేను సరిగ్గా అదే అనుకునేదాన్ని ఇదివరకు. ఫక్కుమని నవ్వింది భావన. సర్లే చెప్పు. భావన బొగ్గ సాగదీశాడు రఘు.
ఏముంది, 4 రోజుల క్రితం పేపర్లో ఒక న్యూస్ వేశాను. అందులో ఒక పెద్ద మనిషి పబ్బు గురించి రాశాను. అతడికి కొంచెం పలుకుబడి ఉంది. మా ఎడిటర్ నన్ను ఎంతో మెచ్చుకున్నారు. నిన్న నన్ను పిలిచి అది తప్పుడు న్యూస్ అని, నేను పొరపాటును రాశానని రాయమని అడిగాడు. ఎందుకో తెలుసా? ఆయన ఫ్యామిలీతో మా ఎడిటర్ ఫ్యామిలీ సంబంధం చేసుకోబోతోంది. అందుకే నేను ఒప్పుకోలేదు. నువ్వు రాసింది రాంగ్ న్యూస్ అని నేను నిరూపించగలను అన్నాడు మా ఎడిటర్. వాళ్ళ ఒళ్ళు మండిపోయాయి. రిజైన్ ఇచ్చేశాను. వచ్చే ముందు కసిదీర 4 దులిపి మరీ వచ్చాను. హైదరాబాదులో బోలెడు పేపర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. నా మనసును చంపుకొని ఏ పని చేయను, స్థిరంగా అంది భావన. ఆ కళ్ళల్లో కాన్ఫిడెన్స్ ఉట్టిపడుతోంది. భావనను దగ్గరికి హత్తుకున్నాడు రఘు. నువ్వెప్పటికీ ఇలాగే ఉండు అన్నాడు. ఇద్దరూ కలిసి భావన ఇంటికి వెళ్తున్నారు. ఈ అమ్మాయి తన సొంతం, తనతో జీవితాంతం తోడుంటుంది అన్న ఊహ రఘులో ఉత్తేజాన్ని కలిగిస్తోంది. సంకోచం విడిచి చేతులు చాచి భావన నడుము పట్టుకున్నాడు. ఒక్కసారిగా గుండె జల్లుమంది భావనకి. కానీ ఆ ఒలికిపాటును బయటికి తెలియనీయలేదు. ఈ విధమైన ప్రేమ ప్రకటన, స్పర్శ రఘు చేయటం ఆనందంగా ఉంది భావనకి. రెడ్ లైట్ పడడంతో ఆపింది బండిని. ఇంతలో పక్క నుంచి ఆర్టీసీ బస్సు దూసుకుపోతోంది. వాడు చూడు, గవర్నమెంట్ సర్వెంట్ అయ్యుండి రెడ్ లైట్కి ఆపడా, కోపంగా అరిచింది భావన. ఏయ్ భావన, మెల్లగా, కంగారుగా అన్నాడు రఘు. మెల్లగాన చూడు, ఇప్పుడు అతను పని చెప్తాను. గ్రీన్ సిగ్నల్ రాగానే వేగంగా బండి దూకించింది భావన. చేజ్ చేసి ఆ బస్కి అడ్డంగా తన వెహికల్ నిలిపింది. గబగబా బస్ ఎక్కింది. ఎందుకొచ్చిన గొడవ? వెనక నుంచి రఘు అంటున్నాడు. ఎవరమ్మా నువ్వు? డ్రైవర్ కోపంగా అరిచాడు. ఆర్టీసీ బస్సు నడుపుతూ ట్రాఫిక్ రూల్స్ పాటించడం తెలియదా? నా వెహికల్ రాసుకుంటూ పోయారు మీరు. కొంచెంలో ఆ స్కూల్ పిల్ల సైకిల్కి తగిలేది, గట్టిగా అరుస్తోంది భావన. చాలు దిగవమ్మా, పెద్ద చెప్పొచ్చావు, ముందు బండి తీ కసిరాడు డ్రైవర్. దిగుతాను, నీ మీద కంప్లైంట్ చేస్తాను అంటూ బస్ దిగి పోలీస్ వద్దకు వెళ్ళి, చూడండి సార్, రెడ్ లైట్ ఉండగా నన్ను తోసుకుంటూ పోనిచ్చాడు. ఎదురుగా చిన్న స్కూల్ అమ్మాయి సైకిల్ మీద భావన చెప్తోంది. యాక్సిడెంటా? కంగారుగా అన్నాడు పోలీస్. యాక్సిడెంట్ అవ్వలేదు సార్, ట్రాఫిక్ రూల్స్ గవర్నమెంట్వి. గవర్నమెంట్ సర్వెంట్స్ ఆ రూల్స్ పాటించకపోతే పబ్లిక్ ఎవరు నేర్పుతారు? ఆవేశంగా అంది భావన. చుట్టూ ఉన్న జనం ఆసక్తిగా చూస్తున్నారు. ఆ క్షణాన అందరికీ సపోర్ట్ ఆమె వైపే ఉంది. పోలీస్ అటు ఇటు చూసి, సరేనమ్మా నేను చెప్తాను అంటూ బస్ డ్రైవర్ వంక చూసి, ఏం జోగిరాజు, నీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అంటూ మందలించాడు. భావన గర్వంగా బండి తీసింది. రఘు వచ్చి కూర్చున్నాడు. భావన, ఏమిటి ఆవేశం అన్నాడు రఘు. చూడు రఘు, నేనేదో విప్లవ వనితను అనుకోవటం లేదు. మనిషి తన పరిధిలో న్యాయంగా ఉండొచ్చు కదా. చిన్న చిన్న విషయాల్లో ఇలా ప్రలోభాలకు పడిపోవటం ఎందుకు? ఇప్పటి విషయం చూడు, గ్రీన్ సిగ్నల్ వచ్చేదాకా ఆగితే ఏం పోయేది? ఎంత దూరం వెళ్ళగలడు? ఆలోపు అక్కడ పోలీసులు ఉన్నా లేకపోయినా రూల్ పాటిస్తే యాక్సిడెంట్ ఉండవు కదా అంది భావన. నువ్వు అన్నది కరెక్టే, కానీ ఎంతమంది ఈ రూల్స్ పాటిస్తారు? ఇలా అందరికీ క్లాస్ పీకుతావా అడిగాడు రఘు. నా కళ్ళెదురుగా ఇలాంటివి జరిగితే మాత్రం ఊరుకోలేను అంది భావన. ఇద్దరూ భావన ఇంటికి వచ్చారు. నవ్వుతూ ఎదురొచ్చింది శారదమ్మ. ఆంటీ, మీ అమ్మాయితో వేగలేకపోతున్నాను నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు రఘు. అదే, తను నవ్వుతూ అంది శారదమ్మ. జరిగిన సంఘటన చెప్పాడు రఘు. భావన వచ్చి రఘు పక్కన కూర్చుంది. ఇలాంటివి దీంతో ఎన్ని పడ్డాను, వాళ్ళ నాన్న నోటి నుంచి ఊడిపడింది. అందుకే దీంతో కలిసి వెళ్ళటమే మానేశాను. ఒకసారి పాపం మా చుట్టాలామె డాక్టర్ సంబంధం తెచ్చింది. పిల్లాడు ఎంత బాగున్నాడని దీనికి ఎక్కడో చూశాట, దీన్ని నచ్చిందని వచ్చాడు. వాళ్ళ అమ్మగారు పాపం కొడుకు గురించి చెప్తూ, మావాడు గవర్నమెంట్ డాక్టరు, ఇంట్లో కూడా ప్రాక్టీస్ ఉంది, 2 చేతులా సంపాదిస్తున్నాడు అంది. అంతే, ఇది శివంగిలా లేచిపోయి, గవర్నమెంట్ డాక్టరా, అయినా ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్నారా? మీ డిస్పెన్సరీ పేరేంటి? మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంత? డిగ్రీ ఏ కాలేజీ నుంచి చేశారు అంటూ అడ్డమైన ప్రశ్నలు గుప్పించింది. అంతే, పాపం ఆ కుర్రాడు వెనక్కి తిరగకుండా పారిపోయాడు. శారదమ్మ మాటలకి రఘు నవ్వుకున్నాడు. చూడు రఘు, నిన్ను చూశాక నా దిగులంతా పోయింది. మీ అమ్మగారితో మొన్న ఫోన్లో మాట్లాడాను. ఎంత గొప్ప మనసు ఆమెది. మా భావనని పొగుడుతూనే ఉన్నారు. నువ్వు కోరి వచ్చావని నీకే లోటు చేయనయ్యా. నా శ్రేయశక్తులా మీకు మధ్యలో కంఠం పూడుకుపోయింది. ఆంటీ, అడుగుతున్నావా అని నా మీద కేసు రాయించేస్తుంది మీ అమ్మాయి అన్నాడు రఘు. శారదాంబ మనస్ఫూర్తిగా నవ్వింది. రఘు వంక చూస్తూ అలక్కగా మూతి అటువైపు తిప్పింది. భోజనాల దగ్గర సందడే సందడి. మా అమ్మ నా కోసం కారం ఎక్కువ వేస్తుంది. పండు మిర్చి పచ్చడి చాలా ఇష్టం. కూరలు కూడా చాలా స్పైసీగా ఇష్టపడతాను అన్నాడు రఘు. అయితే నేను చాలా నేర్చుకోవాలన్నమాట. తల్లి లోనికి వెళ్ళటం చూసి అంది భావన.
అవును, నేను భోజనం దగ్గర పర్టిక్యులర్. అసలే హాస్టల్లో ఉండి నాలుక చచ్చిపోయింది. ఇంట్లో కూర నచ్చకపోతే పళ్ళెం ముందు నుంచి లేచి వెళ్ళిపోతాను చెప్తున్నాడు రఘు. నాకు అలా నచ్చదు. అడ్జస్ట్మెంట్ ఉండద్దా? అయితే రేపు నేను వంట చేసినా ఇలాగే చేస్తావా? తినటం మానేసి రఘు భుజం మీద చేయి వేసి కదిపింది. నీకు అలా నచ్చదని చెప్పావుగా, అలా చెయ్యంలే, ఇంకోలా చేస్తాను. భోజనం అప్పుడు ఒక బెత్తం పక్కన పెట్టుకుంటాను. వంట బాలేదని నీ వీపు సాపు చేస్తాను సీరియస్గా అన్నాడు రఘు. ఏయ్, ఏమన్నావు? నన్ను కొడతావా? కోపంగా అంది భావన. కొట్టంలే, చంపుతాను, ఓకేనా అంటూ భావన నోట్లో ముద్ద పెట్టాడు. తింటూనే నవ్వుతోంది భావన. రఘును పంపేందుకు గేటు వరకు వచ్చింది భావన. ఇందాకేమన్నావు? కట్నం కావాలా? గారంగా అడిగింది. నువ్వే కట్నం అంటూ భావనను చేయి పట్టుకుని దగ్గరికి లాగాడు. అమ్మో అమ్మ నవ్వుతూ విడిపించుకుంది భావన. లోపలికొచ్చి మంచం మీద పడుకుంది. కళ్ళు మూసినా తెరిచినా అతడే. రూమ్లో లైట్ తీసిన శారదమ్మ ఇక త్వరగా ముహూర్తాలు పెట్టించేయాలి అనుకుంది. ఇక కళ్ళారా రఘును చూస్తోంది సత్యవతి. ఎంత బాగున్నాడు, తన దిష్టే తగిలేలా ఉంది. అసలు తన కడుపులో పుట్టాల్సిన వాడు కాదు, ఏ దేవత కడుపులోని వాడో ఆమె మొయ్యలేక తన కడుపులోకి పంపుంటుంది. ఏమి అందం, ఏం టీవీ. దగ్గరికి వెళ్దామంటే చుట్టూ ఎవరెవరో. శారదమ్మ తమకు అరేంజ్ చేసిన గదికొచ్చి ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో చూసావా? మనాడికో ఇల్లు కొంటుందట టీచర్ అమ్మ. పోనీలే, కోడలు చక్కనిది, ఇల్లు ఇంత చాలే, మిగతాది నా కొడుకు సంపాదించడా, ఇల్లు ఇస్తే చాలే అని సంబరంగా అంది భర్తతో. అవునవును ఆనందంగా తల ఊపాడు రంగారావు. గంటలో రఘు వచ్చాడు. ఏమిటింత సడన్గా అంటున్న కొడుకు దగ్గరికి పరిగెత్తుకొచ్చి కౌగిలించుకుంది సత్యవతి. వలవల ఏడ్చేసింది. ఒరేయ్, నువ్వేదో అద్దాల మెడలో ఉన్నావంట, నేను వద్దామంటే తలుపులు మూసుకుపోయాయంట, చూస్తూ ఉండగానే నిన్ను వదిలేసి పైకి వెళ్ళిపోయానని కలొచ్చిందయ్యా, ఆగలేక ఇలా వచ్చేసాం. రఘు మొహం భుజాలు తడుముతూ అంది సత్యవతి. అలాగా నవ్వుతూ తల్లిని అక్కున చేర్చుకుని తండ్రి వంక అభిమానంగా చూశాడు రఘు. కళ్ళు తిప్పలేనట్టుగా కొడుకుని చూసుకుంటున్నాడు రంగారావు. రఘు, మీ అమ్మగారు నీ మీద బెంగ పెట్టేసుకున్నారు, ఒక వారం ఇచ్చేస్తాను, నువ్వు ఇక్కడికే వచ్చేయి అంది శారదమ్మ. ఇక మీరిక్కడెందుకు నాన్న, ఇల్లు తీసుకుంటాను, చేయండి అన్నాడు రఘు. అమ్మో నాకిక్కడ తోచదు, పొలం ఎవరు సూతారా నేను ఇక్కడుంటే అన్నాడు రంగారావు. అయ్యా అట్టానే అంటాళ్లే కానీ ఇవి మోడాలంట. శ్రావణ మాసంలో నీ పెళ్లి చేసి పొలం కౌలుకిప్పించి మేము వచ్చేస్తాంలే కొడుకుతో అంది సత్యవతి. కాసేపు ఉండి వెళ్ళిపోయాడు రఘు. రంగారావుకు ఊరు విడిచొస్తే తోచదు. రెండో రోజే బస్ ఎక్కాడు. సత్యవతి మాత్రం ఉండిపోయింది. శారదమ్మ ఇల్లు సత్యవతికి ఎంతో నచ్చింది. భావన ఎంతో ఆప్యాయంగా ఉంటోంది సత్యవతితో. సందడి మనిషి కనుక బాగా కబుర్లు చెప్పేది. తన ఆఫీస్ విషయాలు కోలీగ్స్ కబుర్లు చెప్పి నవ్వించేది. తన వెనక ఎక్కించుకుని బండి మీద తన ఆఫీసు రఘు ఆఫీస్ని చూపించింది. అత్త, మీకు చైనీస్ వంట చేస్తాను, చేత్తో పుస్తకం పట్టుకొని చదవసాగింది భావన. తనని ఆంటీ అని పిలుస్తుంటే అత్త అనమని సత్యవతి చెప్పింది. వద్దమ్మా, రఘుకు కావలసినట్టు నేనే వండుతాను అంది సత్యవతి. కొడుక్కి వంట చేసి పెట్టాలన్న ఆమె కోరిక గమనించి, అలాగే మీ అబ్బాయికి కావలసినట్టు చేయండి అని వంటగది ఆమెకు అప్పగించింది శారదమ్మ. మహదానందపడిపోయింది ఆ సత్యవతి. తన మాటల్లోని పల్లెటూరి యాస, చదువు లేదని తెలిసిపోయే తన కట్టుబొట్టు వల్ల కొంచెం బెరుకుగా ఉండేది సత్యవతికి. కానీ భావన శారదమ్మల ప్రేమ వలన అదంతా మటుమాయమైపోయింది. కొడుక్కి ఇష్టమైన మసాలా కూరలు చేసేది సత్యవతి. సాయంత్రం రఘు వచ్చాక అందరూ కలిసి బయటికి వెళ్ళేవారు. పాలరాతితో ఉన్న బిర్లా మందిర్ని ఆశ్చర్యంగా చూసేది సత్యవతి. వారం తర్వాత ప్రయాణం అయింది. భావన తనతో తీసుకెళ్ళి నచ్చిన చీర కొనిపెట్టింది. తన కొడుకును వెనకెక్కించుకుని ఆఫీస్కి తీసుకెళ్లే భావన అంటే అపరూపం అయిపోయింది సత్యవతికి. మంచి కోడలు దొరికిందని మురిసిపోయేది. బస్సు ఎక్కించి దిగులు తీరిందా, మళ్ళీ అలాంటి కలలు రావుగా అని అడుగుతున్న కొడుకుని తదేకంగా చూస్తుంటే మళ్ళీ కన్నీళ్ళొచ్చాయి. అది ఇప్పుడు తీరిపోయే దిగులట్రా. రోజు నిన్ను చూడాలా, నువ్వు తిరగాడే ఇంట్లో ఉండాలా, నువ్వు నీ పెళ్ళాం చిలక గోరింకల్లా ఉంటే చూసి మురిసిపోవాలి, నీ పిల్ల పాపలను ఆడించాలి, నీ చేతుల మీదుగా పోవాలి, అప్పుడు కానీ నా దిగులు తీరదు అంది కొడుకు తల నిమురుతూ. బస్ కదిలింది. భావన, మా అబ్బాయి జాగ్రత్త చేయి చాచి భావనను చూస్తూ అంది. భావన నవ్వుతూ టాటా చెప్పింది. రఘు వంక తిరిగిన భావన, ఇక పదండి అబ్బాయి గారు, మిమ్మల్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమని మా అత్తగారు ఆర్డర్ అల్లరిగా అంది. భావన చేయి పట్టుకుని థ్యాంక్స్ అన్నాడు రఘు. అతడి కళ్ళల్లోని తడిని చూసి, ఏయ్ ఏమిటిది, ఎందుకు ఆశ్చర్యంగా అడిగింది భావన. మా అమ్మ మీద నువ్వు ప్రేమ పెంచుకున్నందుకు అన్నాడు రఘు.
పిచ్చి పద రఘు చేపట్టుకుంది భావన. ఇక రఘు తనకు పెళ్ళి సెటిల్ అయిన విషయం అతడుకున్న క్లోజ్ ఫ్రెండ్స్తో చెప్పాడు. రఘుకు ఆనందంగా ఉంది. రిజర్వ్డ్గా ఉండే తన స్వభావానికి ప్రేమ వివాహం జరుగుతుందని ఏనాడు అనుకోలేదు. ఇంతలో రఘుకి అతడి ప్రాజెక్టు బాస్ నుంచి పిలిపొచ్చింది. రఘు, మన కంపెనీకి చాలా గొప్ప ప్రాజెక్టులు రాబోతున్నాయి. అయితే వాటిపై వర్క్ చేసేందుకు ఇంకా ఎడ్యుకేషన్ అవసరం. ఎవరంటే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయలేరు. నేను నీ పేరు మేనేజ్మెంట్కి సజెస్ట్ చేశాను అంటూ రఘు వంక చూశాడు. థ్యాంక్ యూ సార్. వాటి గురించి అమెరికాలో ట్రైనింగ్ తీసుకోవాలి 6 నెలల పాటు అన్నాడు ఆయన. ఒక్క క్షణం ఊపిరి ఆగినట్టు అనిపించింది రఘుకి. అమెరికా వెళ్ళటం తన కళ. ఈ కంపెనీలో చేరాక అది సాకారం అవ్వచ్చు అని అనిపించింది. కానీ దానిపై ఆశపడేందుకు తనకి మధ్య ధ్యాస లేదు. భావనతో ప్రేమ తన మనసంతా నిండిపోయి ఉంది. రఘు, ఈ ట్రైనింగ్ కోసం కంపెనీ కొన్ని లక్షలు వెచ్చిస్తోంది. ఒకరోజు మీరు తీసుకునే ట్రైనింగ్ విలువ డబ్బు రూపంలో మనం ఊహించలేనంత. అందుకే మాకు కాంట్రాక్ట్పై సైన్ చేయాలి. 2 ఏళ్ల వరకు మీరు మా కంపెనీలోనే ఉండాలి చెప్పాడు బాస్. తప్పకుండా సార్. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదు. ఆనందంతో తడవుతున్నాయి కళ్ళు రఘుకి. ప్రాజెక్ట్ మేనేజర్ రఘు భుజం తడుతూ, నీకు ఆ అర్హత ఉంది. నీ స్వభావం, వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఉంది. ఈ ప్రాజెక్టు మన కంపెనీకి ఎంతో అవసరం. వీటి సక్సెస్పై మన కంపెనీ భవిష్యత్తు ఆధారపడింది. అందుకే ఎవరంటే వాళ్ళని అమెరికా పంపలేం అన్నాడు రఘుకి షేక్ హ్యాండ్ ఇస్తూ. ఇక ఏంటమ్మా నువ్వు, రఘు ఇంత మంచి వార్త చెప్తుంటే అలా డీలా పడిపోతావు? నీ కాబోయే అల్లుడు ప్రయోజకత్వం గురించి ఆనందించాలి. ప్లేట్లో స్వీట్ తెచ్చి రఘు నోట్లో పెడుతూ అంది భావన. అవునమ్మా, కానీ ఈ 3 ముళ్ళు పడి ఉంటే ఇద్దరూ వెళ్ళి ఉండేవాళ్ళుగా అందావిడ. ఆంటీ, నేను కేవలం 6 నెలలకే వెళుతున్నాను. తర్వాత ఇక్కడికే రావాలి. 2 ఏళ్ళు కాంట్రాక్ట్. నా మీద నమ్మకం లేకపోతే చెప్పండి, మీ అమ్మాయికి ఇప్పుడే తాళి కట్టేస్తాను అన్నాడు రఘు నవ్వుతూ. అయ్యయ్యో, అదే మాట బాబు. త్వరలో పెళ్ళి అనుకుంటూ ఉంటే వాయిదా పడింది అనే బాధ తప్ప మరేం కాదు అందావిడ. అమ్మా, ఏంటి ఆ మాటలు? రఘు తన కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయని. 10 రోజుల్లో ప్రయాణం. ఇక్కడ తీసుకునే ట్రైనింగ్కి అనుగుణంగా తనను తాను ప్రిపేర్ చేసుకోవాలి. తల్లికి ధైర్యం చెప్తోంది భావన. కానీ ఆమెకు కూడా లోపల ఏదో బాధగా ఉంది. రఘుని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. అలాంటిది 6 నెలలు. కానీ తన ప్రేమ రఘు పురోగతికి అవరోధం కాకూడదు. కొడుకు ప్రయాణం గురించి తెలిసిన సత్యవతి ఏడవడం మొదలెట్టింది. ఊరుకోవే, ఆఫీసులో అందరుండగా నీ కొడుకునే పంపుతుండారే, నీ గొప్ప కాదు. 6 నెలలేగా నీ కొడుకు విమానం ఎక్కుతున్నాడే విమానం. భార్యను నవ్వించాడు రంగారావు. రఘు కేవలం ఒక్కరోజు కోసం వచ్చి తల్లిదండ్రులను చూసి వెళ్ళిపోయాడు. ఇంకా 1.5 పెళ్ళి. ఆ తర్వాత తాము కూడా అక్కడికే షిఫ్ట్ అవ్వచ్చని కలలుగంటున్న సత్యవతికి పెళ్ళి వాయిదా పట్టడం ఏదో అపశకునంలా తోచింది. ఎంకన్నా, నా కొడుకుని చల్లగా చూడు, దేవుణ్ణి వేడుకుంది. రఘు ప్రయాణం ఒక్కరోజులోకి వచ్చింది. పైకి చెప్పకపోయినా భావన మొహం చూస్తే మనసు అర్థమవుతోంది. ఏమిటి, మీ అమ్మకు ధైర్యం చెప్పి నువ్వు ఇలా ఏడు మొహం పెట్టేశావే? దగ్గరికి తీసుకున్నాడు. రఘుని గట్టిగా పెనవేసుకుపోయింది భావన. ఏయ్, ఏడుస్తున్నావా? రఘు మాటలకు ఉలిక్కి పడింది. తను ఏడుస్తోందా? కళ్ళు తుడుచుకుంది. రోజూ ఫోన్ చేస్తాను లేదా మెయిల్ చేస్తాను. మీ ఇంటి పక్కనే ఉందిగా ఇంటర్నెట్ సెంటరు అన్నాడు. రఘు గుండెల మీద తలానించింది భావన. ఇక ఎయిర్పోర్ట్లో రఘు వెళ్తుంటే కన్నీరు ఆగలేదు భావనకి. అది చూసి వెనక్కి వచ్చాడు రఘు. ఏయ్, నన్ను ఇలా పంపుతావా నువ్వు అన్నాడు. తల అడ్డంగా ఊపింది భావన. రఘుని కళ్ళారా చూసింది. తెల్లగా పొడవుగా అందంగా ఉన్నాడు రఘు. భావన తల నిమిరాడు. అతడి కళ్ళల్లోనూ నీరు. బాయ్ చెప్పేసి లాంజ్లోకి వెళ్ళిపోయాడు. బయటకు వచ్చింది భావన. రఘు లేని ఈ ఊరు ఎంత శూన్యంగా ఉంది. ఎప్పుడు గడుస్తాయి ఈ 6 నెలలు? జీవితకాలం పట్టదు కదా. ఫ్లైట్ టేకాఫ్ అవుతోంది. అబ్బా, ఎంత గొప్ప అనుభవం! ఆకాశంలో ప్రయాణం. చిన్నప్పుడు ఊళ్ళో కనపడిన ప్రతి విమానానికి టాటా చెప్పేవాడు. విమానం ఎక్కాలని ఆశపడేవాడు. ఆ కళ ఇప్పుడు నిజమైంది. పాపం అమ్మ ఎలా ఉందో, ఏడుస్తోందేమో. భావన వెంటనే పర్సులోని కవర్ తీశాడు. భావన అది ఇస్తూ, నువ్వు విమానం ఎక్కాకే చూడు అని షరతు పెట్టింది. ఓపెన్ చేశాడు. భావన ఫోటో ఉంది. అందాల భావన. ఆ ఫోటోకి పించేసిన కాగితం రెపరెపలాడుతోంది. తీసి చూశాడు. మాతృదేశం కన్నవారు భావనలను ఎన్నటికీ మర్చిపోకు. కళ్ళ నీళ్లు తిరిగాయి రఘుకి. ఆ ఫోటోని గుండెకు ఆనించుకున్నాడు. ఇక గుండెకు ఆనించిన ఆ ఫోటోను, అక్షరాలను తడిమాడు రఘురాం.
ఏది తనలో ఆ మమత? ఆ మూడింటిని వదిలేశాడే. ఇప్పుడు కావాలన్నా అవి దొరకవు. అయిపోయింది. తన వయస్సు ఉడికిపోయింది. జీవితం చరమాంకానికొచ్చింది. ఆనాడు వదిలిన తన దేశం ఈనాటికి చూడలేదు. ఎందుకు? తనలో కోరిక కొంత ఉన్నా పరిస్థితులు అనుకూలించలేదు. బహుశా భావన మనస్తాపం తనను రావద్దని శాసించిందేమో. తన నీడలో ఉండాలన్న కోరిక తీరని తన తల్లిదండ్రులు తను ఉండాల్సిన చోటైనా తన మాతృదేశం తనను శపించిందేమో. మనిషికి కావలసిన అంశాలను 3 పదాల్లో ఎంత చక్కగా చెప్పింది భావన. ఒక వ్యక్తికి అసలు ఏం కావాలి? కడుపుకు తిండి, కంటికి నిద్ర, మనసుకు శాంతి, ప్రేమ. ఇవేగా. మరి తనెందుకు ఉన్నట్టుండి మారిపోయాడు? భోగాలపై వ్యామోహంలో ఎలా పడిపోయాడు? ఏమైపోయింది తన వ్యక్తిత్వం? తనపై తన వారికి ఉన్న నమ్మకం? భావన చెప్పిన ఈ 3 అంశాలతో తన జీవితం ముడిపడి ఉంటే ఈ శూన్యత తనని ఇలా మింగేసేది కాదు, జీవోత్సవంలా మార్చేది కాదు. అదండి మొదటి భాగం. చూసారా, మొదట్లో ఎంత ఇదిగా ఉన్నాడు. ఆమెతో ఉండి ఆమెను విడిచి వెళ్ళాలంటే కూడా బాధపడుతూ వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఈ టైంలోనేమో ఆయన వేరే విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. చూద్దాం వాళ్ళ లైఫ్ ఇంకెంత ముందుకు సాగుతుందో. ఎందుకంటే ప్రేమ పక్షులు కదా. లెట్ us see in second part, and that too it is last part. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.